శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు శతకోటి నమస్సుమాలు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. ఈనాటి 80వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ సాయి మురళి గారికి మన సమితికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ సమర్పణ కార్యక్రమాన్ని మనము జ్యోతి ప్రజ్వలనతోటి ప్రారంభించుకుందాము. జ్యోతి ప్రకాశం కావించవలసిందిగా శ్రీ డాక్టర్ ఆర్ఎస్ మురళి గారిని, మార్తాండరావు గారిని, వేణుధర శాస్త్రి గారిని, తర్వాత మన సిహెచ్ బాలయ్య గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి 80వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ సాయి మురళి గారి యొక్క పరిచయ వాక్యాలు మన బ్రదర్ అచ్యుత్ ఇస్తారు. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈనాడు మనం జరుపుకుంటున్న 80వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ సాయి మురళి గారికి, అలాగే భక్తులందరికీ స్వాగతం అండ్ సాయిరాం. డాక్టర్ ఆర్ఎస్ సాయి మురళి గారు శ్రీ ఆర్కే శ్రీరామచంద్రన్ గారు మరియు శ్రీమతి పరిమళ పుష్పవేణి గారి కుమారుడు. వీరిద్దరూ 1970వ కాలం నుంచే స్వామివారి భక్తులు. చిన్నప్పటి నుంచే సాయి ఆశ్రమంలో పెరిగిన ఆయన తన ఉన్నత విద్య అంతటినీ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో, స్వామి కళాశాలలో, స్వామి స్కూల్స్లో చదివారు. 2002 నుంచి 2014 వరకు వాట్ స్టూడెంట్స్ కాల్ యాజ్ ది గోల్డెన్ పీరియడ్, ఆయన బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పిహెచ్డి అంతా స్వామి ఇన్స్టిట్యూట్, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో పూర్తి చేశారు. ఆ తరువాత ఆయన ప్రశాంతి నిలయంలోనే ఎస్ఎస్ఎస్ ఐహెచ్ఎల్లో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తూ అమెరికాలోని హ్యూస్టన్లో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్తో కలిసి ప్లాంట్ బేస్డ్ యాంటీ క్యాన్సర్ థెరప్యూటిక్ డ్రగ్స్పై పరిశోధనలు నిర్వహించారు. తరువాత ఆయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సెంట్రల్ ఇన్స్ట్రుమేషన్ ఫెసిలిటీ హెడ్గా పనిచేశారు. అక్కడ ఆయన బ్రూకర్, షిమాజు, జేఈఓఎల్, పర్కిన్ ఎల్మర్ వంటి అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంగా 4 ప్రముఖ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని కార్కినోస్ హెల్త్ కేర్లో రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ ఆయన సమాజ స్థాయిలో ఆన్కాలజీ, క్యాన్సర్ పరిశోధనలు, ముఖ్యంగా మహిళల సమగ్ర ఆరోగ్య సంక్షేమంపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఆయన గూగుల్ సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటర్ అండ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ కూడా. ఆయన రూపొందించిన కార్యక్రమాలు 2,50,000 మందికి పైగా ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన ఒక ప్రచురిత పరిశోధకుడు మరియు ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ నియంత్రణ వ్యవస్థల మార్పులో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహకుడు. స్వామితో తను పంచుకున్న అనుభవాలు, తను షేర్ చేసుకున్న మెమరీస్, ఆ స్వీట్ మెమరీస్ మనతో పంచుకోవడానికి డాక్టర్ సాయి మురళి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. సత్యసాయినం విష్ణుం పురాణం పురుషోత్తమం సర్వత్ర స్థితం దైవం నిత్యం వందే జగద్గురు. అమ్మ, స్వామి, మీరిద్దరూ ఒకే దగ్గర ఉండడం, వినడం, నా చేత మాట్లాడించడం, ఇదంతా ఒక కళ, నిజమైన ఫీలింగ్ నాకుంది. సో మా అమ్మ ఇక్కడే ఉన్నది. అది చాలా పెద్ద ప్రివిలేజ్గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి జీవితంలో 2 సాక్షులు ఉంటారు. ఒకటి దేవుడు అంతరాత్మ రూపంలో మనలో ఉంటాడు, లాస్ట్ దాకా ఆయన పుట్టినప్పటి నుండి ఎండింగ్ దాకా ఉంటాడు. ఇంకొక సాక్షి, ప్రత్యక్ష సాక్షి అమ్మ. అమ్మకి మించిన సాక్షి ఎవరు ఉండరు. ఎందుకంటే యు ఆర్ ఫుల్లీ ఓపెన్, ఇన్సైడ్ అవుట్ అమ్మకి అన్నీ తెలుసు. సో ఇప్పుడు నేను ఏమైతే మాట్లాడబోతున్నానో ఇదేది ప్రవచనం కాదు, ఇది ఎవరికో ఏదో బోధ ఇవ్వడం కోసమో కాదు. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రోస్పెక్షన్ అన్నది నాకు ముందే తెలుసు. ఇది స్వామి యొక్క
ఆయన వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఇది నాకు ముందే తెలుసు, ఇక్కడ రావడానికి ముందు స్వామి స్టూడెంట్స్కి ఇది ముందు చాలా ఈజీగా అర్థమైపోతుంది నేను ఏమంటున్నాను అన్నది. సో ఆయనకి ఏదో చేయించుకోవాలని ఉంది, ఏదో ఉంది మైండ్లో, అది ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయించుకుంటున్నాడు. నా పేరే మురళి అంటే లోపల ఏం లేదనే స్టఫ్. సో స్టఫ్ లేని వాడిని తెచ్చి ఇక్కడ మాట్లాడిస్తున్నారు. సో ఆయన సాయి కాబట్టి, సాయి మురళి కాబట్టి ఆయనే మాట్లాడాలి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తున్నాను. దీనివల్ల మీకు ఏమైనా మంచి నేర్చుకోవడం కానీ, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, సాయి ఆదిత్య స్వరూప్, వాడే చిన్నవాడు అనుకుంటా ఇక్కడ, వాడితో పాటు 5 దాకా ఒక 100 years దాకా కూడా ఉండే వాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో నాకు తెలుసు, నా లిమిటేషన్స్ నాకు తెలుసు, అది మైండ్లో పెట్టుకొని నేను ఇవి మాట్లాడుతున్నాను. ఇది కేవలం నా యొక్క లైఫ్ స్టోరీ, స్వామితో ఉన్న నా లైఫ్ స్టోరీ, నథింగ్ ఎల్స్. ఏది టీచ్ చేయడానికో ప్రవచించడానికో రాలేదు. సో స్వామి ఎలా మా ఇంటికి వచ్చారు స్వామి అన్నది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. నా విషయంలో మా నాన్న సుమారు 1970 అరౌండ్ 1970లోనే, విజయనగరం జిల్లా మాది, మేము అక్కడ వాస్తవ్యులం. సో ఆయన 1970లో స్వామిని చాలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో చూశారు. ఎలా చూశారు అని అంటే, విజయనగరం జిల్లావే మారుమూల గ్రామం ఆ రోజుల్లో, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ. సో అక్కడ ఏంటంటే ఒక షాప్లో పటాలు అమ్మేవాడే షాప్లో స్వామిది ఒక ఫోటో చూసారు ఈయన. అది స్టార్టింగ్ పాయింట్. ఈయన ఏమి కావాలనుకోలేదు, ఈయనకి సద్గురు కావాలని ఏమి అనుకోలేదు, ఏమి లేదు. జస్ట్ చూడగానే అట్రాక్ట్ అయిపోయారు. ఎలా అట్రాక్ట్ అయ్యారంటే, ఆ ఫోటో కూడా స్వామి ఇలాగున్నది, పులి తల మీద కాలు పెట్టుకొని స్వామి సింహాసనంలో ఇలా ఉన్నది. చూడగానే ఈయన దేవుడు అన్నది ఆయన మైండ్లోకి వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఇంకా అది ఎవరు తీయలేరు ఇంకా. సో అది ఇప్పుడు ఆయన బెడ్ రిడన్గా ఉన్నారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో. ఈ స్టేజ్లో కూడా ఆయనకి స్వామి అప్పుడు ఎలా చూశారో అదే స్వామి, అదే దేవుడు, నథింగ్ ఎల్స్ ఇన్ బిట్వీన్. ఆ ఫీలింగ్ ఆయనలో దృఢంగా ఉండిపోయింది. అదే ఫీలింగ్ మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన పంచారు. ఏ రకంగా పంచారంటే, ఎవరికో ఏదో బ్రెయిన్ వాష్ చేసే కాదు ఆయన చేసింది. ఆయన పాటించడం స్టార్ట్ చేశారు స్వామి యొక్క మాటలు. అవి చూసిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ అనుభవంలో తెలుసుకున్నారు. స్వామి యొక్క ప్రేమను వాళ్ళు ఆస్వాదించారు. ఆ రకంగా స్వామిలోకి వాళ్ళు నెమ్మదిగా వచ్చారు. మా మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా స్వామి డివోటీస్ అవ్వడానికి కారణం ఆయన మెయిన్గా. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, మా అమ్మకి తెలుసు, మా అమ్మకి ఆయన మేనమావయ్యే. సో ఆ రకంగా వాళ్ళకి చాలా క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి దే నో ఈచ్ అదర్. స్వామి ఏ రకంగా ఆయన జీవితాన్ని మార్చారు, ఆయన్ని మార్చడం వల్ల ఎంతమందిని మార్చారు, మంచి మార్గంలోకి రావడం అన్నది అది జరిగింది. సో అది మా నాన్నగారి జర్నీ. మేము తమిళియన్స్, పాలకాడులో నుండి వచ్చిన వాళ్ళం, మేము మైగ్రెంట్స్ అన్నమాట అప్పట్లో. సో మేము పుట్టి పెరిగింది నేనైతే విజయనగరమే. స్వామి ఆయన చెప్పినట్టుగా బొంగిరేటప్పటి నుండి నాకు స్వామి ఫోటోలు చూడడం అవన్నీ మెమరీస్ ఉన్నాయి నాకు. ఇంకా స్వామి చైర్ ఇంట్లో ఉండడం, స్వామి లీలలు చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ రకంగా ఇంటిని స్వామి ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఒక మనిషి ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు స్వామి. ఆయన రావాలనుకుంటే ఏ రకంగానే రావచ్చు, సద్గురు మన జీవితంలోకి రావాలంటే ఏ రకంగానైనా రావచ్చు. కానీ ఈ రకంగా స్వామి మా ఇంట్లోకి వచ్చారు. రాగానే ఏమైందంటే, స్వామి లీలలు చేయడం మొదలుపెట్టారు. ఆయన స్టార్టింగే విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేశారు. ఆ లీలలు చేయడం వల్ల మాకు తెలియదు, మా వాళ్ళకి తెలియదు, అసలు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఆ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో లేవు. అన్నీ జరిగిపోతున్నాయి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ప్రవాహంలాగా అన్నీ చూస్తున్నారు. అప్పట్లో స్వామిది ఇంకా స్టార్టింగ్ అన్నమాట అటువైపు. సో ఆ టైంలో ఇవన్నీ చూసి పటంలోంచి విభూతి రావడం అయితేనేమి, అమృతం రావడం అయితేనేమి, ఇంకా స్వామి ఎన్నో లీలలు ఇంట్లో చేయడం అయితేనేమి, వీళ్ళు జెన్యూన్ డివోటీస్ అన్నది మిగతా వాళ్ళకి తెలియడం వల్ల అయితేనేమి, వీళ్ళ యొక్క గ్రామాల్లో ఉండే వాళ్ళ సేవా దృక్పథం అయితే ఏమి మనుషుల్ని, చుట్టుపక్కల వాళ్ళని మార్చాయి. సో ఆ రకంగా వీళ్ళు యాక్చువల్గా
గుమ్మలక్ష్మీపురం అని విజయనగరం జిల్లాలో ఒక మారుమూల గ్రామం. మీరు గూగుల్లో చూస్తే ఇప్పటికి కూడా అది ఇంప్రూవ్ అయ్యి ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే అది ఏజెన్సీ ఏరియా. దట్స్ నియర్ ద బోర్డర్ ఆఫ్ ఒరిస్సా, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒరిస్సా. అండ్ నేను వెళ్ళడానికే చాలా కష్టమైంది, కారులో వెళ్ళడానికే చాలా కష్టమైంది. సో ఆ గ్రామంలో స్వామి లీలలని చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ మా అమ్మగారి వాళ్ళ అమ్మగారు అందరూ వాళ్ళు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. గ్రామాల్లో ఎవరు వెళ్ళని జాగాల్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సేవలు చేసి ఎలా నాగరికత అక్కడ తేవాలన్నది వాళ్ళు అక్కడ ప్రైమరీగా ట్రైబల్ ఏరియాస్లో చేశారు. వాళ్ళు అవి చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన సేవను గుర్తించి ఆ రకంగా వీళ్ళు చెప్తున్నారంటే ఇది కరెక్టే అవుతుంది, వీళ్ళు మార్గం ఫాలో అవుతున్నారంటే ఆ మార్గం కరెక్టే అవుతుంది అని చెప్పి వాళ్ళు గ్రామస్తులు ట్రైబల్ పీపుల్ వాళ్ళు కూడా వచ్చి స్వామిని పూజించిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత అలాగ పాలకొండ ఇంకా మిగతా ఊర్లో కూడా స్వామి మా నాన్నగారిని పెట్టి స్టార్ట్ చేయించారు నగర సంకీర్తనతో. ఇంకా చాలా భజనలు. ఇది ఒకరోజు చేస్తే పర్వాలేదు, 2 రోజులు చేస్తే పర్వాలేదు, కానీ నెలల తరబడి సంవత్సరాల తరబడి కంటిన్యూస్గా అదే స్టాండర్డ్లో స్వామి ఎలా పుట్టపర్తిలో జరిపిస్తారో అలాగే చేయడం భజనలు అవి చాలా అనర్గళంగా అక్కడ జరిగేవి. నేను విన్నాను, నేను అప్పుడు పుట్టలే కాబట్టి నాకు తెలియదు, కానీ మా పేరెంట్స్ నాకు ప్రమాణం కాబట్టి వాళ్ళు చెప్పింది నేను తీసుకొని చెప్తున్నాను మీకు. అయితే వీళ్ళు చేసిన ఇది అంత సేవ అంతా కూడా ఏ రకంగా అయితే వచ్చిందంటే దానికి ప్రతిరూపమే నేను ఇప్పుడు ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడడం, ఇవి షేర్ చేసుకోవడం అని అనిపిస్తున్నది నాకు. లేదు అని అంటే ఐ విల్ బి నోవేర్. ఎంతోమంది వచ్చారు ఇక్కడ, ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది ఇక్కడ మాట్లాడారు, ఎంతోమంది వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయాక మీరు ఎవరు పట్టించుకోరు, నేను పట్టించుకోను, కరెక్ట్ కదా. కానీ ఏది మనతో ఉంటుంది అని అంటే స్వామి యొక్క ప్రేమ, ఈ 2 మాత్రమే ఉంటాయి. ఈ 2 లేకపోతే ఇంకేం లేదు. సాయి లేకపోతే మురళి లేడు, మురళి లేకపోయినా సాయి ఉంటాడు, మురళి లేకపోయినా సాయి ఉంటాడు. ఎందుకంటే ఏ రాధో ఉంటుంది, లేకపోతే ఏ శివావో ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు. ఆయన పని చేయించుకోవడానికి ఆయనకి ఏం ఇబ్బంది లేదు. మనం లేకపోతే ఏం నడవదనేం లేదు. మనం లేకపోయినా కానీ ఆయన పనులు జరుగుతాయి. అలా మనం చూసాం చాలా విషయాల్లో. మనం ముందుకు వెళ్ళకుండా ఉన్నప్పుడు కూడా స్వామి పనులు వాటి అంతటి మట్టుకే జరిగిపోయాయి. సో ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఏంటంటే మా పేరెంట్స్కి పెళ్ళి అవ్వడం, ఆ తర్వాత స్వామి తిరుపతి ఉంది కదా, తిరుపతిలో మొక్కు ఉంది కదా, అక్కడికి పోండి అని చెప్పి పుట్టపర్తిలో చెప్పి వీళ్ళకి అక్కడికి పంపించి అక్కడ పెళ్లి చేయించడం, ఇదంతా పెద్ద లీల ఆయన చేశారు. అది జరిగిన తర్వాత మేము పుట్టిన తర్వాత స్వామి ఏమో పుట్టబోతున్నది సాయి మురళి అని, పుట్టబోతుంది సాయి వంశీ అని, సాయి సిద్ధార్థ అని, మా ముగ్గురికి పేర్లు కూడా స్వామి పెట్టారనమాట. ఆ పేర్లు పెట్టడం కూడా స్వామి పెట్టారు. స్వామి పెట్టిన పేర్ల తర్వాత మా అమ్మ చాలా ఎక్కువ, ఆమెకు స్వామికి ఉన్న కనెక్షన్ ఎలాంటిదంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ కళల్లో చెప్పడమో ఏదో రకంగా గైడెన్స్ స్వామి అమ్మకి ఇవ్వడం జరిగేది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీలో తల్లి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూనే ఉంటారు, మదర్ రోల్ తీసుకొని. సో ఆ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మన జర్నీలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయింది కూడా మా అమ్మ వల్లనే. ఎందుకు అంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఈ విషయం. మేము స్వామి పేరు పెట్టి మేము స్వామి ఫ్యామిలీలో పుట్టినా కానీ, అంటే స్వామి డివోటీస్ ఫ్యామిలీలో పుట్టినా కానీ దెర్ వేర్ టర్బులెన్సెస్. చాలా క్రిస్టియానిటీ మధ్యలో వచ్చింది. మా పిన్ని వాళ్ళ ద్వారా చాలా బ్రెయిన్ వాష్ అయిపోయాము మేము పిల్లలం. చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో మేము లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మీరు అర్థం చేసుకోవాలి. మా అమ్మ అంగన్వాడీ టీచర్గా జాయిన్ అయ్యి అలా పైకి వచ్చి అలాగ మమ్మల్ని పెంచింది. చాలా కష్టపడింది మా అమ్మ జర్నీ. సో అలా పెరిగిన వాళ్ళం మేము. పెరిగిన టైంలో ఎవరో వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తూ ఇదిలాగా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి స్వామి నుండి మమ్మల్ని దూరం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, లేకుండా పోలేదు. సో అది ఎందుకు చెప్తున్నానంటే నేనేదో డైరెక్ట్గా స్వామి ఫ్యామిలీ నుండే వచ్చాను కాబట్టి, డివోటీస్ ఫ్యామిలీ నుండే వచ్చాను కాబట్టి ఎక్కువ భక్తి ఉంటుందని అట్లేం లేదండి. నేను అనుభవించాల్సింది లైఫ్లో నేను అనిపించాను, నా కర్మఫలం నేను అనిపించాను. చాలా ఏళ్ళు స్వామికి చాలా యాంటీగా కూడా నేను ఉన్నాను. ఎందుకు ఈ విగ్రహారాధన చేయడం, ఎందుకు ఇవి చేయడం అవి చేయడం అని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసింది నిజమే అని చాలా వరకు నమ్మిన రోజులు కూడా నాది ఉన్నాయి. సో ఆ టైంలో మా అమ్మ చాలా ప్రేయర్ చేస్తూ ఉంటే మా అమ్మ చాలా కనెక్టెడ్ స్వామికి, మెడిటేషన్లో అవనండి, భజనలో అవనండి, చాలా కనెక్టెడ్. స్వామి యూస్ టు గివ్ హర్ గైడెన్స్. సో ఆ టైంలో ఒక్కసారి
రామచంద్ర పాలా గారు అని ఒక ఆయన విజయనగరంలో ఉండేవారు. చాలా మంచి డివోటీ ఆయన స్వామికి. ఆయనకి కూడా చాలా స్వామి దివ్య దృష్టిలాగా ఇవ్వడం జరిగింది. ఆయన్ని మంచి స్థాయికి ఆయన తీసుకొచ్చారు స్వామి. ఆయన ద్వారా చంద్రమౌళి గారు అని ఇంకొక డివోటీ ద్వారా నేను ఫస్ట్ టైం నన్ను పుట్టపర్తికి ట్రాన్స్పోర్ట్ చేసేసారు మా అమ్మ. అంటే ప్యాక్ చేసేసి స్వామి దగ్గరికి నువ్వు వెళ్ళిపో, నువ్వు మా దగ్గర ఉండకు, నీ వల్ల మాకు యూజ్ లేదు, నువ్వు చదువు అటు స్వామి కార్యక్రమానికి యూజ్ అవ్వవు, నువ్వెందుకు మాకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశారు. నాకు అప్పుడు దాకా తెలియదు కదా, టేస్ట్ చూస్తే తప్ప ఎవరికి ఏది తెలియదండి. స్వామి గురించి కూడా మనకి పర్సనల్గా మనకు అనుభవం అయితే తప్ప మనకేది తెలియదు. ఎవరో ఎన్ని చెప్పినా మనకేం అర్థం కాదు. చిన్నప్పటి నుండి పెరిగి ఉండొచ్చు అదే ఎన్వైర్న్మెంట్లో, కానీ అది కూడా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. ఏదో ఒక స్టేజ్లో ప్రతి ఒక్కరికి స్వామి ఎక్కడో ఒక దగ్గర చెప్తారు ఏంటి అన్నది, ఆయన టేస్ట్ అంటే ఏంటి అన్నది చూపిస్తారు. ఆ రకంగా నాకు ఇక్కడ ఈ పాలగారు ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అది 1999 క్రిస్మస్కి వెళ్ళాం ఫస్ట్ టైం. ఎందుకంటే నేను క్రిస్టియానిటీ ఓరియంటెడ్గా ఉన్నాను కాబట్టి ఆయన నువ్వు క్రిస్మస్కే వెళ్ళు, ఆయన జీసస్ కాదు నువ్వే చూడు అని చెప్పి పంపించారు. సో ఐ వెంట్ దేర్. స్వామిని టెస్ట్ చేయడానికని వెళ్ళాను. నిజమా కాదా, మా వాళ్ళంతా నమ్మిందంతా కరెక్టా కాదా అని తేల్చుకొని వచ్చేద్దాం, ఏంటో కొంచెం స్వామితో ఫైటింగ్ చేద్దామని వెళ్ళాను. వెళ్ళిన వాడిని లోపలికి వెళ్ళగానే ఆ జనాలను చూడగానే ఒక రకమైన భయం వచ్చేసింది. అసలు ఏంటి, మనం ఎక్కడికి వచ్చాము, ఎవరిని మనం ప్రశ్నించడానికి వచ్చాము, ఈ రకమైన డిసిప్లిన్ ఏంటి, ఈ రకమైన స్వామి వస్తుంటేనే ఒక రకమైన వైబ్రేషన్ అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఆ రకమైన సిచ్యువేషన్లో స్వామిని చూశాను. నేను చూసిన వెంటనే ఐ వాజ్ అట్రాక్టెడ్ టు హిమ్ అండి. అంటే ఇంకో థాట్ లేదు, సెకండ్ థాట్ లేదు. అమ్మ చెప్పారని, నాన్న చెప్పారని, ఎవరు చెప్పారని కాదు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ రకమైన వైబ్రేషన్ అది ట్రాన్స్ఫార్మ్ చేసిన విధానం అది చెప్పడానికి కూడా వీలు కాదు. ఇది ఎలా అంటే దక్షిణామూర్తి ముందు కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడేవారు కాదు, ఆయన వీళ్ళు ఏం మాట్లాడేవారు కాదు, కానీ అన్నీ తెలిసిపోయేవి. ఆయన అంటే ఎవరో వాళ్ళకి తెలుసు, లైఫ్ అంటే ఏంటో అర్థమైపోయింది. అదేవిధంగా స్వామిని చూడగానే ఒక రకమైన అవగాహన అయితే వచ్చేసింది స్వామి మీద. దిస్ ఈస్ ద పర్సన్ ఐ హ్యావ్ టు ఫాలో, ఈయనే సద్గురువు నాకు అన్నది అప్పుడే తెలిసిపోయింది. 1999 క్రిస్మస్ నాడు. 2000 జనవరి 1 నాడు అందరూ కొట్టుకుంటున్నారు అక్కడ. అంటే టోకెన్లు తీస్తూ నేను ఫస్ట్ వెళ్ళాలంటే నేను ఫస్ట్ వెళ్ళాలని. నేను రిలాక్స్డ్గా వచ్చాను, కూర్చున్నాను. కొత్త లైన్ స్టార్ట్ చేశారు, నేను కూర్చున్నాను అక్కడ ఫస్ట్లో. వీడెవడో వచ్చాడురా బాబు, వీడు కూర్చున్నాడు, ఈ లైన్ టోకెన్ తీస్తున్నాడు, వీడి మీద డిపెండ్ అయి ఉంటుంది మన మొత్తం లైన్ వెళ్ళడానికి లోపలికి అని చెప్పి చాలామంది ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ అందరూ కూడా అక్కడ చాలా ఇదిగా వెనక నుండి నాకు చెప్తున్నారు, అంతా నీ మీద డిపెండ్ అయింది, ఏమైనా తేడా జరగాలి నీకు అయిపోతుంది అని. అసలు నాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు అంటున్నారు ఏంటి అని. అంటే వాళ్ళు అన్ని నెలలుగా అక్కడ ఉన్నవాళ్ళు ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ ఆ ఒక్కరోజు న్యూ ఇయర్ నాడు స్వామి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆ ప్రేమ వాళ్ళ తపన అదనమాట. సో నేను కూర్చొని టోకెన్ తీసిన అందరు వచ్చారు. ఒక అతను వచ్చి, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది, ఆయన మీకు గుర్తుండి ఉంటారు, ఓల్డ్ డివోటీస్ తెలుస్తుంది. ఆయన వచ్చి టోకెన్లు తీశారు. తీయగానే అందరూ తీసుకున్నారు ఒక్కొక్క టోకెన్, నాది ఒకటి తీసుకున్నాను. ఆయన వచ్చి టోకెన్ నెంబర్ 1 అని ఇమీడియట్గా అరిచేశారు. అందరూ చూసుకొని నాది చూసుకొని నాకే వచ్చి ఉండదు అని అనుకున్నాను, అది టోకెన్ నెంబర్ 1. సో వాళ్ళు ఏం కన్సిడర్ చేశారంటే మిలీనియం నాడు స్టార్టింగ్ డే ఫస్ట్ టోకెన్ ఫస్ట్ దర్శన్కి వచ్చింది మాకు లైన్, కానీ లైన్ మొత్తం వచ్చేసి నన్ను ఆల్మోస్ట్ ఎత్తి కుదేసేశారు. లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోతే స్వామి ఎక్కడైతే జనరల్గా టర్న్ అయ్యి తిరిగి కూర్చుంటారో అక్కడికి వెళ్ళి, అప్పుడు స్వామి నడిచేవాళ్ళండి. సో వెళ్ళి అక్కడ కూర్చున్నాము. స్వామి వచ్చారు, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు స్వామి. ఒక 2-3 సెకండ్స్ ఆ పిల్లర్ పక్కనే స్వామి నిల్చొని నన్ను చూస్తూనే ఉన్నారు ఇలా. ఆ ఫోటో కూడా ఇక్కడ ఏదో ఉంది, అలాంటి ఫోటోవే. అలాగే ఎప్పుడు చూసినా స్వామి అదే విధంగా చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఫస్ట్ గ్లాన్స్ అనమాట, స్వామి చూడటం, ఒక రకమైన పరివర్తన రావడం, తర్వాత ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళాక చాలా మార్పులు జరగడం కూడా జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడో వైట్ ఫీల్డ్లో వెళ్ళాము, మా అమ్మమ్మ తీసుకొని వెళ్తే స్వామిని చూసాము అక్కడ. స్వామి చూడండి సాయి ఎలా, వీడంత ఉన్నవాడిని ఆదిత్య అంతా, సాయి ఎలాగా అల్లరి చేస్తున్నాడు చూడండి స్వామి అని చెప్తే స్వామి అని అనడం, స్వామి జుట్టు ఇంత హ్యూజ్గా ఉండడం అంతా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ స్వామి చూసింది డైరెక్ట్గా 2000ని, అది చాలా ఇంపాక్ట్ నా మీద ఇచ్చింది. తర్వాత స్వామి కోసం డిజైర్ పెరిగిందనమాట. అంటే దేవుడి వైపు వెళ్ళాలి మన ఆలోచన అన్నది డిజైర్ స్టార్ట్ అయింది.
అప్పుడు స్వామి యూనివర్సిటీలో చదివితే ఎంత బాగుంటుంది, స్వామితోటే ఉండొచ్చు కదా అన్న ఆశ స్టార్ట్ అయింది. మా అమ్మ చాలా ప్రోత్సహించింది. అక్కడే నువ్వు చదువుకోవాలి, నువ్వు అక్కడ ఉండడానికి కోసమే నిన్ను చిన్నప్పుడే జాయిన్ చేద్దాం అనుకున్నాను, చాలామంది అక్కడ డబ్బులు తీసుకుంటారు అది ఇది అని చెప్పారు అని చెప్పి ఎవరో మిస్గైడ్ చేశారు వాళ్ళకి. సో అందుకోసమని అమ్మ జాయిన్ చేయించలేదు. సో తర్వాత ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కదా అని అప్లై చేయించాను. అప్లై చేయిస్తే అప్పుడు ఇంటర్వ్యూకి ఎగ్జామ్ రాయడం కోసమే పిలిచారు. వెళ్ళాను. అమ్మ కూడా నాతో పాటు వచ్చింది. వచ్చేటప్పుడు ఏంటంటే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదాం, మనకెందుకు ఇంకా ఇక్కడికి రావడం అని చెప్పే ఫీలింగ్ నాకు ఉండింది ఆ టైంలో. సో ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్, ఆల్ మై బిలాంగింగ్స్, నాది ఏవేవైతే ఇంట్లో ఉన్నాయో అన్ని బిలాంగింగ్స్ ప్యాక్ చేసుకొని, ఎవరో పక్కింట్లో మా పిన్ని వాళ్ళు ఇచ్చిన సూట్ కేస్ని అది పెట్టుకొని అందులో అన్నీ పెట్టుకుని, నాకంటూ సూట్ కేసు లేదు అప్పుడు, అంత పూర్గా ఉండేవాళ్ళం మేము. సో అవన్నీ ప్యాక్ చేసుకొని అక్కడ నుండి పరిగెట్టుకొని మేము ప్రశాంతి ఎక్స్ప్రెస్ కూడా ఉందో లేదో నాకు డౌటే అప్పటికి, మేము వెళ్ళాం పుట్టపర్తి. వెళ్ళి అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది ఉంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి. సో ఎగ్జామే మనం క్లియర్ చేయలేదు, ఇంక ఇంటర్వ్యూ వేరే విషయం. ఎగ్జామే క్లియర్ చేయలేకపోయాను, ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడిని. ఓకే, సో ఆ తర్వాత అమ్మ ఎంతో కష్టపడి నన్ను ఇంటర్ చదివించి, ఇంటర్లో కూడా మంచి మార్కులు స్వామి దగ్గరికి వెళ్ళడానికి నీకు యూజ్ అవుతాయని చెప్తేనే చదివిన వాడిని. ఇది చాలామందికి తెలియదు, మా క్లాస్మేట్స్కి కూడా తెలియదు నా స్టోరీ. ఇక్కడ ఏమో స్వామి చెప్పిస్తున్నారు. అక్కడ స్టార్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే, నాకు సీట్ రాలేదండి. స్వామి దగ్గర సీట్ రాలేదు. స్వామి దగ్గర చదవాలి. నేను నీ దగ్గరికి వచ్చేసానే స్వామి, నువ్వు సద్గురువు కదా, నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గర చదవాలి, నీ దగ్గర ఉండాలి అని ప్రేమతో వచ్చాను, నువ్వు ఎలా పంపించేస్తావు నన్ను వెనక్కి అన్నదే పట్టుకున్నాను నేను. అమ్మ నేను రాను, నువ్వు వెళ్ళిపో. నేను రానమ్మా, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ అడగండి కావాలంటే మా అమ్మ చెప్తుంది, ఇంకా బాగా డీటెయిల్గా నెరేట్ చేస్తుంది మా అమ్మ అయితే. నేను అంత నెరేటర్ని కాదు, అంత ఒరేటర్ని కాదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. సో వెళ్ళిపోదాం అని అమ్మ అంటుంటే నువ్వు వెళ్ళిపోమ్మా, నేను రాను, నేను ఇక్కడ ఉంటానని చెప్తే అమ్మ చాలా కన్నీళ్ళు పెట్టుకొని స్వామిని ఇంకా పరితాపంతో ప్రేయర్ చేస్తూ, ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్దాము మనం. ఈశ్వరమ్మ సమాధి ఉంది కదా, స్వామి వాళ్ళ అమ్మగారు, ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 3 రౌండ్లు ఆవిడ చుట్టూ తిరిగి నీకు కావాల్సింది నువ్వు కోరుకున్నావు అంటే ఖచ్చితంగా ఆవిడ నెరవేరుస్తారు అని చెప్పారు. సో ఫస్ట్ థింగ్, స్వామి మీద నమ్మకంతో స్వామి రమ్మన్నారు. అమ్మకి కల్లో చెప్పి స్వామి నన్ను తీసుకొని రమ్మని చెప్పారు, ఎగ్జామ్ రాయించమని చెప్పారు. అవన్నీ చెప్పి నన్ను తీసుకొచ్చి ఎగ్జామ్ క్లియర్ అవ్వకుండా నన్ను ఇన్సల్టే చేసావు స్వామి, నువ్వు చేసింది చాలక మళ్ళీ ఇప్పుడు ఈశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరగమని చెప్తున్నారు అక్కడ. ఇది ఏంటిది అన్నది నాకు అర్థం కాలే ఆ టైంలో, అంత చిన్న వయసులో. సో మా అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాను, అమ్మ నేను ఇది కూడా పాటిస్తాను, నాకు మాత్రం స్వామి దగ్గర రావాలి, ఇక్కడ ఎలాగైనా ఖచ్చితంగా ఉండాలి, నేను స్వామిని పట్టుకొని తిరగాలి నేను అన్నదే చెప్పాను అన్నమాట స్వామి మా అమ్మతో. అప్పుడు ఈశ్వరమ్మ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాము. ఏమి మాకు వెంటనే తెలియలేదు ఫలితం, కానీ నమ్మకం అయితే ఉంది, స్వామి చూసుకుంటారు, ఖచ్చితంగా నాకు వచ్చేస్తుందమ్మా, నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను, షెడ్లో 5 రూపాయలే ఉండడానికి రోజుకి, నేను ఉంటాను, నేను ఏదో ఒకటి చూసుకొని నేను ఎయిదర్ ఇక్కడ ఉండడమైనా లేకపోతే ఇంకా స్వామిలోకి వెళ్ళిపోవడమైనా ఏదో ఒకటి చేస్తానని చెప్పాను ఆ స్పీడ్లో, ఆ యంగ్ ఉడుకు రక్తంలో. అప్పుడు అమ్మ అనింది, అంత అవసరం లేదు, స్వామి ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారని చెప్పింది. ఈశ్వరమ్మ డే అప్పుడు నా 6th వచ్చేసింది, May 6th. ఆ రోజు కూడా అమ్మ చుట్టూ తిరిగి 3 ప్రదక్షిణాలు చేసి ఇలా చెప్పింది మా అమ్మ, ఇది నమ్ముతున్నాను, ఇది జరిగేలా చూడు, స్వామితో ఉండాలన్నదే కోరిక నాకు, ఏదో చదువులు చదివేయాలని కాదు, నాకు నా ట్రాక్ రికార్డ్ నీకు తెలుసు కదా అని చెప్పుకున్నాను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కాదండి మీకు సిచ్యువేషను, వైట్ఫీల్డ్ వెళ్ళిపోయారు స్వామి, అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకోండి అని చెప్పారు ఎవరు. ఇక్కడ కాదు మీకు జరిగేది న్యాయం, అక్కడికి వెళ్ళండి, ఆయన పట్టుకోండి డైరెక్ట్గా, చేసింది ఆయనే కదా, ఆయన రమ్మన్నారు కదా, వీళ్ళెవరినో అడిగితే ఏంటి లాభం అని అన్నారు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాము. అంటే మీకు అర్థమవుతుందండి, స్వామి కోసం మనం వెళ్ళాము, మనకి మధ్యలో వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారండి, ఎవరు చేయరు, స్వామి హెల్ప్ చేయాలి మనకి, వస్తే ఆయన డైరెక్ట్గా రావాలి, మధ్యలో వాళ్ళు ఎవరండి మనకి చేయడానికి, వాళ్ళు చేయమన్నారు, మీరు వెళ్ళి స్వామితో మాట్లాడుకోండి అన్నారు. సరే స్వామితో మాట్లాడడం అంత ఈజీయా? స్వామి కోసం 5-6 లైన్లు ఉంటాయి ప్రతి దర్శనం లైన్లో బృందావనంలో, అది ఈజీయా? మాకు తెలియదు కదా. పదమ్మా వెళ్ళిపోదాం.
అని చెప్పి వెళ్ళిపోయాము. గురు చరిత్రలో అండి ఒక స్టోరీ ఉంది, ఇది మీకు చెప్తాను సో దట్ ఐ కెన్ కంట్రోల్ మై ఎమోషన్స్. ఎంత టీచర్గా పనిచేసినా ఎంత ఇచ్చేసినా స్వామి దగ్గరికి వచ్చేసరికి పిల్లలమే కదా. సో దౌమ్య మహర్షి అని మీరు వినే ఉంటారు గురు చరిత్రలో. ఆయన దగ్గర ఆయన ఆశ్రమంలో 3 శిష్యులు జాయిన్ అయ్యారండి, నాలాంటి వాళ్ళే. ఒకటి పేరు అరుణి, రెండవవాడి పేరు బైద్యుడు, మూడవవాడి పేరు ఉపమన్యు. 3. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీకి నా స్టోరీకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే నాకు అంత డిటర్మినేషన్ వచ్చిందే ఈ స్టోరీ వల్ల. మహాత్ముడు ఎక్కిరాల భరద్వాజ గారు ఆయన రాసిన స్టోరీ ఇది, గురుచరిత్రని తెలుగులో. ఆయన మీద ఉండే నమ్మకంతో ఆ స్టోరీ చదివేవాడిని, అమ్మ చదివించేవాళ్ళు. ఆయన చదివించింది విని 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 ఆ స్టోరీలో అలా జరిగింది కదా, ఈ స్వామి కూడా శ్రీగురుడే కదా, మనకెందుకు జరగదు అని ఆ డిటర్మినేషన్ వచ్చిందనమాట. సో ఈ స్టోరీలోకి వెళ్దామండి. అరుణి, బైద్యుడు, ఉపమన్యు. దౌమ్యుల వారు ఏం చేశారంటే ఫస్ట్ వాడిని పిలిచారు, నాన్న అరుణి వెళ్ళు, పంట చూసుకో, పంట కాపు అయ్యాక వచ్చి. ఏం టీచ్ చేసేవాడు కాదు ఆయన, వీళ్ళకి ఏమీ టీచ్ చేయలేదు. ఇప్పుడు ఎలా దక్షిణామూర్తి ఎలాగో అలాగనమాట, జస్ట్ చెప్పడమే, వెళ్ళి ఈ పని చేయి ఆ పని చేయని పనిలో పెట్టుకునేవాడు. వెళ్ళి అన్ని పొలం అంతా చూసుకోమని చెప్తే చూసుకున్నాడు. సడన్గా ఏమైందంటే ఒకరోజు ఈవినింగ్గా పెద్ద మెరుపులతోటి వచ్చి పెద్ద తుఫాను గండి కొట్టేసిందండి. చెరువులో ఉన్న నీళ్ళంతా పొలంలోకి వెళ్ళిపోతుంది, వెళ్ళలేకపోతున్నది అనమాట నీళ్ళు. ఆ టైంలో ఏం చేసిందంటే ఈ అరుణి ఆపడం కోసం రాళ్ళు అన్నీ తీసుకొచ్చి అక్కడ మూసేశాడు, అది ట్యాంక్ని క్లోజ్ చేశాడు. కొంతసేపటికి ఏమైందంటే ఇంకో దగ్గర లీక్ అయిపోయి వాటర్ అంతా వెళ్ళిపోతూ పంట పాడైపోతున్నది. గురువు మళ్ళీ తిడతారు. సో గురువు మాట జవదాటకూడదు, గురువు చెప్పిందే చేయాలి అని చెప్పి ఏం చేశాడంటే ఇంకా ఆపలేక ఏది పెట్టడానికి కూడా లేక తనే పడుకుండిపోయి ఆత్మార్పణం చేసుకుందామని ఆపేశాడు తన బాడీతో. సడన్గా ఏమైందంటే అరుణి ఆ టైంలో అలా ఆపడానికి చూసినప్పుడు ఇంకా స్పృహ కోల్పోయి వాటర్ అయితే వచ్చేసింది. కానీ ఇంతలో దౌల్మల వారు కేక పెట్టుకొని శిష్యుడి కోసం ఆయన పరిగెట్టుకుంటూ వచ్చేసరికి ఒక దగ్గర ఏమైందంటే ఆయన చూశారు, ఆ చీకట్లో కూడా ఈ అరుణ్ణిని చూశారు. చూడగానే ఏంటన్నా ఎందుకు ఇలాగ అయిందని చెప్పి తీసుకొని వెళ్ళి చూస్తే అప్పుడు చెప్పాడు, ఇలా మీరు చెప్పిన మాట నేను జవదాటకూడదు కదా, అందుకోసం నేను ఇలా పడుకుండిపోయాను, ఆపాను, మీకోసం చేశాను స్వామి అని చెప్పి. అప్పుడు ఆయన నువ్వు పూర్ణుడు అయిపోతావు అని చెప్పి ఆయన ఆశీర్వదించారు, వాడిని పంపించేశారు. ఇంకేం చదవలే, అంతే. ఆయన ఆశీర్వాదంతో అన్ని శాస్త్రాల్లో దిట్ట అయిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు అరుణి. రెండో వాడు బైద్యుడు, వాడిని పిలిచారు, నాయనా నువ్వు కూడా వెళ్ళి కొంచెం పొలం పనులు అవి చూసుకుంటూ ఉండు, ధాన్యము ఇప్పుడే పంటకు వచ్చింది, ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి మన సాలలో పెట్టు అని చెప్తే వాడు తీసుకొని వెళ్ళాడు. ఒక ఎద్దుని ఇంకా దాంతోపాటు ఒక బండిని తీసుకొని వెళ్తే అక్కడ ఏంటయిందంటే వచ్చేటప్పుడు ఎద్దు కోఆపరేట్ చేయలేదండి. సో ఆ ఎద్దుని తీసేసి ఇంకో పక్క వాడే నిల్చొని దాన్ని లాగడం మొదలుపెట్టాడు ఆ బండిని. ఎందుకంటే గురువు చెప్పాడు కదా మాట జవదాటకూడదు. నెక్స్ట్ ఏమైంది అంటే ఆ వెళ్తున్న సమయంలో ఏమైందంటే బురదలో కూరుకుపోయింది బండి. బురదలో కూరుకుపోయేసరికి ఎలాగైనా ఒకలాగా దాన్ని లాగాలని చెప్పేసి చాలా ప్రయత్నించి లాగాడు ఆ బండిని. లాగే టైంలో స్ప్రో కోల్పోయాడు, చిన్న పిల్లవాడు, ఆదిత్య అంత ఉన్నవాడు. సో వాడు పడిపోయేసరికి మళ్ళీ దౌన్ల వారు సేమ్ స్టోరీ, ఆయన మళ్ళీ వచ్చారు, ఏంటన్నా అని తెలుసుకున్నారు. వెంటనే ఓకే అని పూర్ణుడు అయిపోదు అని చెప్పి పంపించేశారు. వాడు పూర్ణుడు అయిపోయాడు. ఇంకా మిగిలిందంతా ఉపమన్యు. వాడికి ఏంటంటే ఎక్కువ తినాలి అని, నా చిన్నవాడు ఉన్నాడు అశ్వత్ అని, వాడు తిండి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట, చాలా ఇష్టంగా తింటాడు. సో వీడు కూడా ఉపమన్యు కూడా అలాంటి వాడు అనమాట. సో వాడికి ఏంటంటే తిండి తినాలని అలా తింటూ ఉంటాడు, ఏ పని చేసేవాడు కాదు. సో గురువు ఏం చేశాడంటే వెళ్ళి నువ్వు ఈ పని చేసుకొని రా అని చెప్పి పంపిస్తే సరే అని చెప్పి వెళ్ళి అన్ని పనులు మేతకి మేపుతూ గొర్రెల్ని అంతా చేస్తూ ఉన్నాడు, ఆవుల్ని అంతా చేస్తున్నాడు. సో ఒకరోజు ఏమైందంటే అవన్నీ చేస్తూ ఉండేసరికి ఆకలేసింది విపరీతంగా. సో దగ్గరలో ఉన్న దీనికి వెళ్ళి అక్కడ ఆదివారంలాగా తీసుకొని ఆ భిక్షను తిన్నాడు. తిని కొన్నాళ్ళకి పుష్టిగా బాగా దృఢంగా ఉన్నాడు.
గురువుకి డౌట్ వచ్చింది, ఏమైంది, ఏం చేస్తున్నావు అని తెలుసుకుంటే ఇలా చేస్తున్నా అంటే, ఓకే నువ్వు ఫస్ట్ అది తీసుకొని వచ్చి నాకు ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి ఆవులు మేపుకొని రా పో అన్నాడు. అప్పుడు వెళ్ళాడు. అలాగే ఆవుల్ని మేపుకొని వెళ్ళి వస్తుండేసరికి గురువుకి ఇచ్చేస్తుండేవాడు. ఇంకా ఆకలేస్తుండేది, మరి ఏం చేస్తానని చెప్పేసి ఏం చేశాడంటే ఆవు పాలే పితికేసి అది ఇది కాదు కదా అని చెప్పి తను తాగేవాడు అనమాట. తాగేస్తుండేసరికి గురువుకి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ అడిగితే మళ్ళీ ఇదే స్టోరీ చెప్తాడు. అప్పుడు ఆవు దూడ కోసం రా పాలు, నీ కోసం కాదు, దూడ పాలు నువ్వు తాగితే, ఎంగిలి పాలు తాగితే నీకు చాలా ఇంకా మందగించిపోతుంది నీ బుద్ధి అని చెప్పి దౌముల వారు ఏం చేశారంటే, నువ్వు అది కూడా నాకే ఇప్పించు, అది కూడా పితికేసి పాలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసే అని చెప్తారు. అలాగే చేశాడు పాపం. ఇప్పుడు రెండోది కూడా ఛాన్స్ పోయింది. ఇంకా మూడోసారి ఏం చేశాడంటే, ఇంకా గురువు మాట జవదాటకూడదు కదా, గురువు మాట మాత్రం జవదాటలేదండి. ఏదైనా కానీ గురువు మాట మాత్రం జవదాటలేదు. ఒక్కసారి ఆలోచించాడు, ఓకే జిల్లేడు పాలే కదా, ఆకలి తీరుతుందేమో, పర్లేదు అని చెప్పి వెళ్ళాడు జిల్లేడు చెట్టు దగ్గరికి. మీకు తెలిసే ఉంటుంది, జిల్లేడు పాలు తాగాడు. తాగుతున్నప్పుడు కంట్లో పడింది, కళ్ళు పోయి ఇంకా గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ అయితే అన్ని ఆవుల్ని ఏదోలాగా తోలుకొని వస్తున్నవాడు ఆ చీకట్లో ఒక నుయ్యిలో పడిపోయాడు. దిగుడు బావు ఉంది, ఆ బావిలో పడిపోయాడు. అక్కడ అరుస్తున్నాడు, స్వామి రక్షించండి అని. ఏమి ఎవరు చేయలేదు. ఇంతలో స్వామి దౌముల వారు నడుచుకుంటూ అటు నుండి వచ్చి నాన్న అని అరుస్తూ ఉంటే వీడు లోపల నుండి అరిచాడు, నేను ఇక్కడ ఉన్నాను గురువుగారు అంటే. అప్పుడు ఆయన అశ్విని దేవతల్ని ప్రార్థించు అని చెప్పి కళ్ళు ఇస్తారు వాళ్ళు అని చెప్తే, ఆ టైంలో సంధ్యా సమయం కాబట్టి అశ్విని దేవతల్ని ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళకి చూపు వచ్చింది. అప్పుడు బయటికి ఆయనే తీసి వాడిని కూడా పూర్ణుడిని చేసి పంపించేశారు. సో ఇందులో మూడిట్లో కూడా శిష్యులు చేసింది ఏమీ లేదండి. వీళ్ళు చేసిందంతా ఒకటి పట్టుకున్నారు, అది గురువు మీద నమ్మకం. గురువు ఇలా చెప్పాడు అంటే అలాగే చెయ్యాలి, అదే నమ్మకం మీద ఆయన పట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. సో ఇదే స్టోరీని నేను రిప్లికేట్ చేసుకున్నాను. అది ఎప్పుడో జరిగింది, కానీ కలియుగంలో ఈ 2000 టైంలో నేను అది అడాప్ట్ చేసుకుందాం అని చెప్పి దృఢ నమ్మకంతో స్వామితోటి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో వైట్ఫీల్డ్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. నేను చెప్పాను కదండి, స్వామిని చూడడానికి వేలాది మంది వస్తుంటారు. మనం ఎక్కడో తేలాము. న్యూ ఇయర్ నాటిలాగా ఫస్ట్ టోకెన్ వస్తుందంటే అది కూడా లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు కానీ లేకపోతే లేదు. సో ఆయన స్వామి నీ ఇష్టం, నేను మాత్రం వెళ్ళను అని చెప్పి ఆ సంకల్పం అలాగే ఉన్నది. ఏ రకంగా అయితే అరుణ్ని వీళ్ళు ముగ్గురు చేశారో అదే రకంగా ఆ సంకల్పం అయితే అదే ఉన్నది. నేను అంత గొప్పవాడిని అని కాదు, ఆ శిష్యులు అంత గొప్పవాడిని అని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సంకల్పం దృఢంగా ఉండి భగవంతుని పట్టుకోవాలి, భగవంతుని ప్రేమించాలి అని అన్నప్పుడు ఆయనే మన దగ్గరికి వస్తారు. స్వామి అలాగే వచ్చారండి. వైట్ఫీల్డ్లో వచ్చి నేను అడిగాను స్వామికి లెటర్స్ ఇస్తూ, స్వామి నాకు మీ దగ్గర చదువుకోవాలని ఉంది, మీరే రమ్మన్నారు కాబట్టి వచ్చాను, మీరు ఇప్పుడు నన్ను వెనక్కి పంపిస్తే నేను వెళ్ళను అని చెప్పి స్వామితో మాట్లాడుతున్నాను. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళకి స్వామి చెప్పారు, లక్ష్మీ నరసింహం సార్ రిజిస్ట్రార్గా ఉండేవారు, ఆయనకి కూడా స్వామి చెప్పారు ఇది ఉంది. ఆయనకి ఇచ్చిన గైడెన్స్ తోటి లక్ష్మీ నరసింహం సార్ని నేను వదలకుండా ఆ తర్వాత నుండి పట్టుకొని పీడిస్తూనే ఉన్నాను సీట్ ఇచ్చేంత దాకా. సీట్ ఇచ్చారు ఆయన. సీట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, నేను టీచింగ్ చేసేటప్పుడు ఆయన ఇంటి పక్కనే మేము ఉన్నాం స్టాఫ్ క్వార్టర్స్లో. సో ఇద్దరం పక్కన, ఆయన రోజు చూడటం, రోజు నవ్వడం. ఆయనకి మొత్తం తెలుసు అన్నమాట, నా స్టోరీ, నా జర్నీ మొత్తం తెలుసు. సో అది ఒక ఏదో ఉందిలేండి, నా ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు అన్నట్టు అడిగినట్టు, ఒకరిని విసిగించినట్టు నేను ఆయన్ని విసిగించాను, ఆయన ఇచ్చారు. సో అది తీసుకొని వెంటనే సీట్ దొరికింది కదా అని లోపలికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడంతా రోజీ పాత ఏం కాదండి, అందరికీ ఇంగ్లీష్ వచ్చు, నాకు రాదు. అందరికీ ఇంగ్లీష్ వచ్చు, అందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేను ఎక్కడో ఉన్నాను. అందుకే సీట్ రాలేదు నీకు, నువ్వు బాగా చదువుంటే నీకు వచ్చును, అప్పుడు ఇంకా బాగుండు, నువ్వు అందరితో జల్ అయ్యి ఉండేవాడు కదా అంటే, అలా కాదు, స్వామి ఇచ్చారు ఈ సీటు, స్వామి కోసం నేను చదవాలి అని స్టార్ట్ అయిందండి. స్వామి కోసం నేను చదవడం స్టార్ట్ చేశాను. ఇదంతా జరుగుతుండేసరికి ఒకసారి ఏమైందంటే, స్వామి టైం ఉంది కదండి, స్వామి కుల్వంత్ హాల్లో మేము కూర్చొన్నప్పుడు, అప్పుడు ఈ రైలింగ్స్ అవి లేవు అప్పట్లో. సో స్వామి నడిచేవాళ్ళు వచ్చేవారు. ఫస్ట్ డేని 9th స్వామి వచ్చారు, June 9th నాకు గుర్తుంది. బృందావనం నుండి 4 బాయ్స్ అన్నారు. 4 బాయ్స్ అన్నారు కదండి, ఎలా వెళ్ళామంటే బుల్లెట్స్ లాగా వెళ్ళిపోయామండి. అందరం వెళ్ళిపోయి ఆల్మోస్ట్ స్వామిని హిట్ చేస్తున్నట్టు అంత దగ్గరికి వెళ్ళిపోయాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామితో ఫిజికల్గా అంత దగ్గరికి వెళ్ళడం.
వెళ్ళిపోయి ఆల్మోస్ట్ పట్టేసుకున్న స్టేజ్కి వెళ్తే ఓ ఆగండి 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 అని స్వామి చెప్పి ఓన్లీ 4 బాయ్స్ అంటే స్వామి ఓన్లీ 4 బాయ్స్ అని వాదిస్తున్నాను నేను. నా అజ్ఞానం చూడండి స్వామితో. స్వామి ఓన్లీ 4 బాయ్స్ వచ్చామని వెనక చూడేసాను. సడన్గా చూసేసరికి ఒక 30-40 మందిలాగా అందరూ ఉన్నారు. నేను 4 అనుకున్నాను కదా, నాతో వచ్చింది 4 కదా అంటే మిగతా బుల్లెట్స్ కూడా ముందుగానే వచ్చేసాయి, అవి ఇంకా ఫాస్ట్గా వచ్చాయి. సో స్వామి దగ్గరికి వచ్చేసాం. స్వామి దగ్గరికి వచ్చేయగానే స్వామి అప్పుడు మమ్మల్ని ముందున్న వాళ్ళని 4 తీసుకొని లోపలికి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే అప్పుడు నాకు తెలిసింది మా నాన్న చెప్పింది ఏంటి స్టోరీ అన్నది తెలిసింది. అప్పుడు నాకు ఏంటి అంటే మా నాన్నకి 1970 నుండి 1974 దాకా చాలా వెయిటింగ్ చేయించారు స్వామి. నేనే ఏదో అరుణిలాగా వైద్యుడిలాగా ఉపమన్యులాగా ఫీల్ అయిపోయి వెళ్ళాను. మా నాన్న అప్పుడు చెప్పారు ఈ స్టోరీ నాకు. నాన్న నాకేం జరిగిందో చెప్తాను విను. 1970 నుండి 1974 దాకా ఎవరూ లేరు మన ఫ్యామిలీలో, నేను ఒక్కడనే వెళ్ళాను స్వామిని నమ్ముకొని. అక్కడికి వెళ్ళి కూర్చుంటేసరికి సిచ్యువేషన్ వేరేగా ఉండింది. ఫిల్మ్ స్టార్స్ దగ్గర నుండి అందరూ వచ్చారు, కాంతారావు కానీ ఇంకా చాలామంది అందరూ వచ్చారు, మురళీమోహన్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. స్వామి రోజు నన్ను పిలిపించడం, ఇంటర్వ్యూ ఇప్పిస్తానడం, ఇవ్వకపోవడం, ఇదే జరిగేది నాకు స్టోరీ. 1970 నుండి 74 దాకా ఎవరి ద్వారానో ఏదోలా కబురు వచ్చేది నాకు, ఇంటర్వ్యూ ఇస్తారు స్వామి మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి వెళ్ళి కూర్చోవడం, ఇచ్చేవారు కాదు. అలాగా ఒక 4 months లాగా నేను తపస్సు చేశాను. ఆయన మాటలు ఇవి, తపస్సు చేశాను నేను. చేస్తే స్వామి ఫైనల్గా ఒకరోజు ఎవరి ద్వారానో కబురు పెట్టి అతను వచ్చి కూర్చోమని చెప్పారు. కూర్చున్నాను. కూర్చుండేసరికి స్వామి అప్పుడు ఆ ఇంటర్వ్యూలో స్వామి చెప్పారంట లోపలికి రమ్మన్నారట. లోపల రమ్మంటే ఈయన నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోతుంటే స్వామి మటుకు స్వామి వెళ్ళిపోయారు, ఈయనకి ఉంచేసి తలుపు వేసుకొని వెళ్ళిపోయారు. అదేంటి స్వామి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పి తలుపు తెరిపించి స్వామిని అడిగేశారు. అడిగగానే అప్పుడు స్వామి మర్చిపోయాను బంగారు అని చెప్పి స్వామి ఆయన భుజం తట్టి లోపలికి తీసుకువెళ్ళారు. సో అదే సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చింది. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు సేమ్ అదే రకంగా జరిగింది నాకు వేరే విధంగా. సో లోపలికి వెళ్ళగానే ఏమైందంటే స్వామి మనము ఒంటరిగా ఉన్నామనుకోండి ఒకే రూమ్లో, ఎంత భయం వేస్తుందంటే దేవుడి దగ్గర అలా ఉండడం. అంటే వీఆర్ ట్రాన్స్పరెంట్ కదా, మన మొత్తం ఆయనకి అంతా తెలుసు. సో అలాంటప్పుడు ఆయన చూసే విధానం, దేవుడు ఏ రకంగా చూస్తాడు అన్నది ఒకసారి తలుచుకుంటే ఒళ్ళు జల్మంటదండి. సో ఆ టైంలో స్వామి ఆయనకి చాలా మాటలు మాట్లాడారు, ఆయన పర్సనల్ అన్నీ గతం అన్నీ చెప్పారు. ఆ రకంగా స్టార్ట్ అయింది ఆయన పూర్తిగా స్వామి వైపు రావడానికి కారణం. ఆ చెప్పడంలో లాస్ట్లో ఏంటంటే ఈయన స్వామి దగ్గర ఉండిపోదామని అనుకున్నారు. ఒక కాలు లోపల ఒక కాలు బయట పెట్టారంట. స్వామి ఉండిపోనా స్వామి అని అడిగారంట. అడిగితే స్వామి ఇంకా టైం ఉందిలే బంగారు, వద్దుగానే ఇప్పుడు వెళ్ళు, ఇంటికి వెళ్ళు అన్నారట. అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది నేను కనెక్ట్ చేస్తాను లాస్ట్లో. టైం ఉందిలే బంగారు, ఇంటికి వెళ్ళు, వద్దుగానే అని చెప్పి భుజం తట్టారంట. తట్టే అప్పుడు ఏ ఇంటికి వెళ్ళాలి స్వామి? అప్పటికి ఇంకా ఆయనకి పెళ్ళి అవ్వలేదు, చాలామంది మీద ఆయన డిపెండెంట్. ఆయన అందరికి సేవలు చేసినా కానీ ఆయన డిపెండెంట్ ఆ టైంలో. సో ఏ రకంగా స్వామి, ఆయన అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు, 9th class ఏదో చదివారు. సో స్వామి అన్నారు అప్పుడు, గుమ్మలక్ష్మీపురం వెళ్ళు బంగారు అన్నారు. చూడండి, ఆయన ఫస్ట్ టైం వెళ్ళారు స్వామి దగ్గరికి, 4 years అక్కడ ఉన్నారు స్వామి దగ్గర. ఆయన గురించి స్వామికి ఏమి ఫిజికల్గా చెప్పింది లేదు, ఎవరి ద్వారా చెప్పింది లేదు, మేము ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కూడా అవసరం కూడా స్వామికి లేదు. కరెక్టే కదా, మేము ఎక్కడో మారుమూల గ్రామం నుండి వచ్చాము, విజయనగరం జిల్లా నుండి. సో ఆ టైంలో స్వామి గుమ్మలక్ష్మీపురం వెళ్ళు బంగారు అని చెప్పారు. ఈ మాట ఆయనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన ఎంటైర్ ట్రస్ట్ అంతా కూడా స్వామి మీద, దాని మీద బేస్ అయింది. సో ఫెయిత్ అన్నది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్ప దేవుడితో మనకి రాదండి. అందుకే మన ధర్మంలో ఏంటంటే మనం డివోటీ అని అనడం చాలా కామన్గా యూస్ చేస్తారు, అది కానీ సీకర్ అని అంటారు. అంటే తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలని అన్వేషించే జిజ్ఞాసు ఉండాలి, ఆ రకంగా ఉండాలన్నమాట. సో సీకర్గా ఈయన ఆ టైంలో స్వామి చెప్పింది చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఆయనకి. స్వామికి అన్నీ తెలుసు అన్న నమ్మకం బిల్డ్ అయ్యింది ఆయనకి. అప్పటి నుండి ఆయన లైఫే మారిపోయింది. సో మేము ఇలాగా ఉండేసరికి క్లాసులకి వెళ్తుంటాను, వస్తుంటాను, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ స్వామికి అటాచ్డ్ అండి అక్కడ కూడా, పుట్టపర్తిలో కూడా. సో నేనేం చేసేవాడిని అంటే ఒక ఫోటో, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక ఫోటో కొనుక్కున్నాను అనమాట, 2000 సంవత్సరంలో వెళ్ళినప్పుడు. ఆ ఫోటోని పట్టుకొని నేను పడుకునేవాడిని. అంటే ఏదో మీరాబాయి లాగా
నాకు నిక్ నేమ్స్ కూడా పెట్టేవాళ్ళు అనమాట, మీరాబాయ్ అని ఇలాగా అలాగా అని పేర్లు పెట్టేవారు అక్కడ మా స్టూడెంట్స్. సో ఎప్పుడు చూసినా స్వామితోటే మాట్లాడుకుంటూ ఉండేవాడిని. నా లోకమే వేరు, అక్కడ ఉన్నా కానీ నా లోకం వేరు అనమాట. సో నేను ఆత్మజ్ఞానం పొందేయాలనే నా అభిప్రాయం. సో ఆ రకంగా లోపలికి వెళ్ళిన వాడిని ఏం చేశానంటే, రోజు రోజుకి స్వామికి దగ్గర అవ్వాలి అని చెప్పి ఫస్ట్ లైన్లో ఫస్ట్ వెళ్ళడం అంతా చేయడం. స్వామి దగ్గర ఉన్న అనిల్ కుమార్ సార్ కూర్చుంటే ఆయన వెనకాల కూర్చుంటే స్వామి ఆయన చూసినప్పుడు మనల్ని చూస్తారు కదా బై డిఫాల్ట్ అని, ఆయన వెనకాల కూర్చునేవాడిని మెట్ల మీద పోర్టికో దగ్గర. అలా స్వామి మాట్లాడేవి అవి అన్నీ విని ఒక రకమైన పరివర్తన లోపలైతే వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే ఒక రకమైన కంప్లీట్ సరెండర్ అన్నది డెవలప్ అయిపోయింది ఆ టైంకే స్వామికి. సో ఇప్పుడు మీరు సమర్పణ అని అంటున్నారు, అది నాకు వెంటనే అదే థాట్ వచ్చింది. ఈ సరెండర్ స్వామి అప్పుడు నేర్పించారు కదా, స్వామికి వదిలేయడం అంతా, అదే సమర్పించుకోవడం అన్నది ఇప్పుడు కూడా అది కనెక్ట్ చేసుకున్నాను నేను. సో ఆ కంప్లీట్ సరెండర్ తోటి ఏమైందంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వచ్చింది, పరివర్తన, ప్రవర్తనలో మార్పు రావడం. నేను ఇంత మెత్తగా మాట్లాడేది ఎప్పుడు లేదండి ఇంట్లో కూడా. ఇప్పుడు కూడా పిల్లలతో అప్పుడప్పుడు గట్టిగానే మాట్లాడతాను. ఇది ఫ్రాంక్, మీరు స్వామి డివోటీస్, సో నా బంధువులు, సాయి బంధువులు. సో ఇందులో ఏం దాచేదేం లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటాను, వాళ్ళతో వాళ్ళు ఉండేటట్టుగానే ఉంటాను. కానీ మాట్లాడే మాటల్లో కానీ చేష్టల్లో కానీ వీటిలో పరివర్తన రావడానికి కారణం స్వామి ఇచ్చిన చేంజ్ అది. సో ఒకరోజు ఏం చేశారంటే స్వామి కుల్వంత్ హాల్లో నా పక్కన ఉన్న అబ్బాయిని అడిగారు, ఏం గ్రేడ్ వచ్చింది నీకు అని అడిగారు. సో అది చాలా అన్సర్టైన్ క్వశ్చన్ అనమాట. స్వామి నుండి ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. అందరి ముందు స్వామి ఏదైనా అంటే ఎంత బాధ వేస్తుంది స్వామికి ఫస్ట్ మనం బాధ కలిగించామన్న బాధ ఉంటుంది, రెండోది అందరి ముందు అంటున్నారన్న బాధ ఉంటుంది, రెండు ఉంటాయి ఆ ఏజ్లో. సో స్వామి అతన్ని అడిగేసరికి అతనేమో, స్వామి నాకు 3.6 వచ్చింది, కానీ ఏ గ్రేడ్ స్వామి అన్నాడు. ఏ గ్రేడ్ అంటే 5 స్కేల్ మీద. సో ఏ గ్రేడ్ స్వామి అనగానే స్వామి ఏ గ్రేడా, ఓ రావాలి, అవుట్ స్టాండింగ్, ఓ రావాలి అని చెప్పే అబ్బాయికి అన్నాను. ఆ అబ్బాయే జమ్మని అనుకున్నాను. ఆ అబ్బాయి మాట్లాడే విధానం కానీ ఇంగ్లీష్ కానీ అవన్నీ వింటే ఓ బాబోయ్ అని అనుకున్నాను. మనం ఇంకెక్కడ తేలుతామో అని అనుకున్నాను ఫస్ట్ సెమిస్టర్ తర్వాత. సో ఆ రకమైన టెన్షన్లో ఉంటే స్వామి ఏమో నా పక్కన ఉన్న అబ్బాయిని అడిగి నన్ను చూడటం, నన్ను చూసి ఇలాగ ఇంత దూరంలో ఉన్నప్పుడు ఒళ్ళు జల్లమంటుంది ఆ టైంలో. సో స్వామి నన్ను మాత్రం అడగండి, ఇదే మైండ్లో ఉన్నది. ఎందుకంటే నాకు వచ్చింది ఏ గ్రేడ్, నాకు వచ్చింది ఏం పెద్ద ఎక్కువ కాదు, 3.56 అంతే, జస్ట్ బార్డర్ లైన్లో ఏ టచ్ అయ్యాను అంతే. అది పెద్ద ఇది కాదు, బి గ్రేడ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంకా ప్రెస్టీజ్ ఒకటి ఉంటుంది కదా, స్వామి ముందు పరువు పోతుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉండేసరికి హాస్టల్కి వెళ్ళానండి. వెళ్ళి లేదు చదవాలి, స్వామి కోసం చదవాలి, నా కోసం కాకపోయినా మా అమ్మ కోసం కాకపోయినా స్వామి కోసం చదవాలి. ఎంత దూరం వచ్చాం, స్వామి సీట్ ఇచ్చారు, మనకి సీట్ రాకపోయినా కానీ అని చెప్పి రాదు. నాకు చాలా కష్టం అయింది అక్కడ కోపప్ చేయడం, వాళ్ళందరితో కంపీట్ అవుతూ చదవడం అంతా చాలా కష్టం, ఇంపాసిబుల్ అనమాట నాకు. సో ఆ రకంగా ఉన్నా కానీ చదివేవాడిని. కానీ నైట్ 10 o'clock అంతా పడుకోవాలి, స్వామి చెప్పారు కదా నైట్ 10 o'clock పడుకోవాలి అని. సో 10 o'clock పడుకోవాలి. ఆ తర్వాత లేట్ నైట్ చదువులు ఏమి ఉండవు అక్కడ. సో చదివేవాడిని కాదు. ఈవెన్ నైట్ స్టడీ అవర్స్ ఎక్స్టెండ్ చేసినా కానీ నేను చదివేవాడిని కాదు. స్వామి 10 o'clock అన్నారు, నైట్ ప్రేయర్ తోటి పడుకోవడమే. నైట్ ప్రేయర్ తర్వాత హనుమాన్ చాలీసాకి వెళ్ళేవాడిని లేండి, అదొకటి ఉంది, అక్కడ నేర్చుకునేవాడిని. హనుమాన్ చాలీసాకి వెళ్ళాక ఇంకా పడుకోవడమే, అక్కడే పడుకుండిపోయేవాడిని. ఎందుకంటే రూమ్లో అయితే డిస్టర్బ్ అవ్వచ్చు నేను, స్లీప్ అని చెప్పి అక్కడే పడుకుండిపోయేవాడిని డైనింగ్ హాల్లోనే. అదే మా ఆల్టర్ అనమాట పర్తిలో. సో ఆ డేస్ అలా కళ్ళ ముందు తిరుగుతున్నాయి, మీరు నాకు కనిపించట్లేదు, అవే కనిపిస్తున్నాయి నాకు. సో ఆ టైంలో ఏంటంటే స్వామికి ఎంత దగ్గర అవ్వాలి అన్నదే తపన, కానీ ఇంకోటి వేరే లేదండి. మార్కులు కూడా అంత తపన లేదు, కానీ ఇప్పుడు ఆ మార్కులు ఎంత యూజ్ అయ్యాయో ఇప్పుడు తెలుస్తుందిలేండి ఉద్యోగం చేస్తుంటే. కానీ ఆ రోజు ఏమైందంటే అప్పటి నుండి చదవడం మొదలుపెట్టాను. 4.5కి తక్కువ ఎప్పుడు రాలేదు, అన్నీ 4.5కి ఎక్కువే వచ్చాయి. 5 out of 5 కొన్ని అయితే. ఆ 5 out of 5 స్వామికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు అదొకటి కొత్తది, స్వామికి చెప్పాలి నాకు వచ్చిందని. స్వామికి తెలియాలి కదా, స్వామికి తెలియదా, స్వామికి చెప్పాలి. స్వామి 5 out of 5 వచ్చింది స్వామి నాకు అని చెప్తే 5 out of 5 వచ్చిందా, ఎంత అంటే అమ్మలాగా, ఒక పేరెంట్ లాగా స్వామి చాలా చాలా సంతోషం బంగారు, చాలా సంతోషం, 5 out of 5 వచ్చింది వీడికి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పడం, అది చెప్తుంటే మనకెంతో ఆనందం. ఆ రకంగా స్వామికి ఇష్టమైనవి చెయ్యాలి అన్నది ఇంకా వెళ్ళడం అలా జరిగింది. ఇలా చాలామందికి చేశారులేండి, నాది నేను చెప్పుకుంటున్నాను అంతే, అందులో పెద్ద గొప్ప లేదు. సో టాపర్ అయిపోయినప్పుడు
ఇంకా నేను కానీ ఇంకా ఫైనల్ దీనిలో తెలిపితే గోల్డ్ మెడల్ వచ్చేస్తుంది నాకు. అందుకు నా క్లాస్మేట్ ఎంతో సంవత్సరాలుగా అతను ముందు నుండి ఇంటర్మీడియట్ నుండి అక్కడే చదువుతున్నవాడు చాలా భయపడిపోయేవాడు అనమాట. వీడికి గోల్డ్ మెడల్ వచ్చేస్తే ఎలాగా నేను స్వామి దగ్గర గోల్డ్ మెడల్ తీసుకోవాలి. చూడండి, అక్కడ కూడా నాతో కంపీట్ అవ్వడానికి కాదు, అతను స్వామి దగ్గర గోల్డ్ మెడల్ తీసుకోవాలి, స్వామి దగ్గర వేయించుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట. నేను దానికోసం రాలేదు, గోల్డ్ మెడల్ కోసం స్వామి కోసమే వచ్చాను, నాకు చాలు, ఈ మాత్రం చదువు చాలు, ఓ గ్రేడ్ వచ్చింది, 5 వచ్చిందని కూడా స్వామికి చెప్పాను, నాకు ఇంకేం పర్లేదు, ఐఎమ్ డ్రాప్, నాకు ఇంకేం కాంపిటీషన్లో లేను, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాను. 10 గంటలు నేను పడుకుని నిజంగా 10 గంటలకి ఇటు పడుకున్నాడు లేదని వచ్చి చూసుకునేవాడు పాపం. వాడు పాపం చూసుకునేవాడు నా ఫ్రెండ్. నేను 10 గంటలు పడుకుని పోయాడు. నాకే అర్థం కావట్లేదండి, నేను ఉదయాన్నే 9 o'clockకి కాలేజ్కి వెళ్తే అప్పటి నుండి ఈవినింగ్ 3 o'clock 3:30 దాకే వచ్చాక కూడా స్నాక్స్ టైం అని ఇదేం టైం అయిపోతుంది. ఈవినింగ్ 5 o'clock మందిరికి వెళ్ళిపోవడం, 5 మన ముందరే 4:30కి అలా మందిరికి వెళ్ళిపోయేవాళ్ళం. 3:30 నుండే లైన్ ఉంటుంది మాకు, అవన్నీ చేసేవాళ్ళం, ఎగ్జామ్స్ కూడా రాసేవాళ్ళం. నైట్ 10 o'clock పడుకుండిపోయేవాడిని. అంటే 8 o'clock నుండి 10 o'clock దాకా ఆ స్టడీ అవర్స్ టైం ఏదైతే ఉందో ఎఫెక్టివ్గా 1.5 hours అందులోపల కూడా అదే చదివేవాళ్ళం. ఆ చదవడమే గోల్డ్ మెడలిస్ట్ని తబిబ్బు చేసిందంటే మీరు ఆలోచించుకోండి, స్వామి ఏ రకంగా లోపల నుండి ఆయన అన్ని రకాలుగా స్ట్రెంగ్త్ని ఇస్తున్నారు అన్నది. ఆయన నమ్ముకొని మనం ముందుకెళ్తే ఆయన చూసుకుంటారు, మనం చూసుకోక్కర్లేదు ఏది కూడా. ఇప్పుడు ఈ టాక్కి రావడానికి ముందు కూడా ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, నా వైఫ్ అయితే నా వెనకాలే ఉండి మీరు ఇది చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి, నేనేమి అక్కడ ఏమేమి అనుకున్నాం అది ఏవి చెప్పట్లేదు, నేను ఆయన చెప్పాలనుకుంటున్నారు అదే వెళ్తున్నది బండి, నాదేం అవ్వట్లేదండి. సో నేను ఎందుకన్నా అన్నాను, ఆ ఫ్లూట్ అన్నది ఇదే అన్నమాట. మన ఎంటీఏ, మనందరం కూడా ఫ్లూట్ లాగే, మురళీలాగే మనం ఎంటీఏ. ఆయన వాయిస్ ఆయన చేసుకుంటారు, ఆయన ట్యూన్ ఆయన కట్టుకుంటారు, మనం నిమిత్త మాత్రలం. సో లైఫ్లో కూడా అదే రకంగా స్వామి ఆయన ఫిజికల్ ఫామ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందండి. ఆ టైంలో నాకు ఆయన ఫిజికల్గా ఉండడం, ఆ ఫామ్ చాలా సపోర్ట్ని ఇచ్చింది. ఎఫర్ట్లెస్గా అంటారు కదా, ఎఫర్ట్లెస్గా ఆటోమేటిక్గా థింగ్స్ అయిపోతుండేవి, ఒక మార్గం కనిపించేది, ఆయనకి ఇంకా దగ్గర అవ్వే ఛాన్సెస్ అన్నీ అయ్యాయి. ఆ టైంలో నాకు చాలా యాంకరింగ్గా నిలిచింది గురు చరిత్ర అండి. శ్రీ గురు చరిత్ర అని మీరు వినే ఉంటారు. ఇది దత్తాత్రేయుడి చరిత్ర అనమాట. కలియుగంలో శ్రీపాదవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, వాళ్ళ తర్వాత వచ్చిన అవతారాలు కూడా చాలా మటుకు తర్వాత వేరే బుక్స్ రాశారు, కానీ గురు చరిత్ర అనేది మెయిన్ వీళ్ళిద్దరి జీవితం మీద రివాల్వ్ అయి ఉంటుంది, రొటేట్ అయి ఉంటుంది. సో స్వామి శ్రీ గురుడు అనేది నాకు ఎప్పుడో తెలుసు, అది ఉంది. నృసింహ సరస్వతి స్వామి స్టోరీ చెప్తున్నప్పుడల్లా కూడా, చదువుతున్నప్పుడల్లా కూడా స్వామే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ పల్లకీలో స్వామి వెళ్ళడం కానీ, నృసింహ సరస్వతి స్వామిగా అవన్నీ కూడా, ఆ వైభవం అంతా కూడా స్వామిది మనం కళ్ళారా చూసాం. ఇంకా ఆ నెరేటివ్ అంతా కూడా ఇక్కడ ఈయన చూపిస్తూ ఉన్నారనమాట, అది అన్ఫోల్డ్ చేస్తున్నారు. సో స్వామి కారులో వెళ్ళడం కానీ, అక్కడ మేము ఆగి కారు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తుందో చూసుకొని అక్కడికి పరిగెట్టుకెళ్ళి అక్కడ నిల్చొని స్వామి వచ్చినప్పుడు ఆ కారు అక్కడ స్లో అవుతుంది కదా అని చెప్పి అక్కడ స్వామి చూస్తారు కదా, ఆ చూపు చాలు మాకు అన్న ఆ ఫ్యూ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్షన్ అన్నమాట స్వామికి, మన టచ్ పాయింట్స్. ఆ టచ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అయ్యాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇవి ఇప్పుడు సమితికి రావడం కూడా ఒక టచ్ పాయింట్ అండి. ఇలా రావాలని ఎంతో మేము తపన పడుతూ ఉండే, వాళ్ళ అమ్మ కూడా ఎంతో తపన పడుతూ ఉంటుంది, కానీ అయ్యేది కాదు, స్వామి ఇచ్చేవారు కాదు ఆ ఛాన్స్. ఇప్పటికి స్వామి అనుగ్రహం కలిగింది అని అనుకుంటుంటున్నాం మేము. ఇది ఫోర్స్ఫుల్గా తెప్పించారు స్వామి. ఎంత తప్పించుకుందామని వెనక్కి వెళ్ళిపోతున్నా కానీ రావాలి, నువ్వు రావాలి, మాట్లాడాలి, ఇక్కడ నీకే ఇది ఇంప్రూవ్మెంట్కి, నీ మంచికే రా అని చెప్పి స్వామి లోపల నుండి అంతరాత్మగా, ఆ అంతరాత్మ స్వామి ఎవరైతే ఉన్నారో అది సూక్ష్మంగా మనం మాట్లాడుకునేది ప్రతిరోజు ప్రతి క్షణం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి కూడా మనం ఫిజికల్గా ఆయన ముందు ఉన్నా కానీ ఈ అంతరాత్మ స్వామి మాట్లాడుతూనే ఉంటారు. సో ఆ అంతరాత్మని మాత్రం మనం వదులుకోకూడదండి, అది నేను అనుకునేది. ఇంకా వస్తే స్వామి విషయంకి వస్తే, స్వామిని చూస్తున్న ప్రతి క్షణం కూడా అప్పట్లో ఒక ఎక్స్పీరియన్సే. ఏ రకంగా అంటే ఒక బర్డ్ని చూస్తూ ఉండేవారు, ఒక పక్షిని ఎగురుకుంటే ఎక్కడో పీజియన్ వస్తుంది, అక్కడ చాలా పౌరాయిలు ఎక్కువ కదా, మీకు తెలుసు కదా పర్తిలో. సో ఒక పీజియన్ ఎగురుకుంటూ వచ్చి అక్కడ కూర్చుండేది, ఆ పీజియన్ని చూస్తూ ఉండేవారు స్వామి. ఆ మూమెంట్లో ఆ పీజియన్ ఒక్కటే ఉండేది స్వామి ముందు, మనం ఎవ్వరం లేవు, ఆ పీజియన్నే చూస్తుండేవారు, చెప్పేవారు కూడా. ఆ మూమెంట్లో మనం ఉండాలి, అది చేసే పని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది నాకు. ఆ మూమెంట్లో హీ యూస్ టు గెట్ లాస్ట్ అండి, అందులోనే లీనమైపోయేవారు. ఆ రకమైన అనుభవం
అంటే స్వామి అలా లీనమవుతున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఆ ప్రాసెస్లో లీనమైపోయేవాళ్ళం అనమాట. సో లివింగ్ ఇన్ ద మూమెంట్ అన్నది అక్కడ సటిల్గా స్వామి టీచ్ చేశారనమాట. ఈ క్షణంలో మనం బతకాలి, ఫ్యూచర్ గురించి కానీ పాస్ట్ గురించి కానీ మనం ఆలోచించకూడదు, ఆ వేస్ట్. మనం ఆలోచించాల్సినంత ప్రజెంట్ మూమెంట్ అని భగవంతుడే ఇది ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తున్నప్పుడు, ఆయన చేసి మనకు చూపిస్తున్నప్పుడు మనం కూడా అది ఫాలో అవ్వాలన్నది చాలా స్ట్రాంగ్గా నాకు మైండ్లోకి వచ్చింది. అదేవిధంగా స్వామి చేతులు చూపించి మాకు అనేవారు, చర్మం చూడండి ఎలా ముడతలు పడిపోతున్నదో, దేహం పాంచభౌతికం, చాలా పెద్ద మాటలే స్వామి అనేవారు. కానీ అన్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ఉపనిషత్తు అనమాట. ఇప్పుడు వాపస్ వెళ్ళి మేము చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపనిషత్తు స్టోరీ మారిపోతుంది అనమాట, ఆ కాంటెక్స్ట్గా మారిపోతుంది. సో ఇలాంటి గైడెన్స్ స్వామి ఎన్నో ఇచ్చారండి. పోర్టికోలో కూడా స్వామి కూర్చున్నప్పుడు బయటకు వచ్చి కూర్చుండేవాళ్ళు. అక్కడ కూడా మేము చాలా ఎవరు ముందు వెళ్తారని చెప్పి, మీకు తెలుసు కదా డివోటీస్ ఎలాగో అలాగే స్టూడెంట్స్లో కూడా ఉంటుంది కాంపిటీషన్. అక్కడ వెళ్ళి స్వామి ముందు కూర్చోవాలని, ఎందుకంటే స్వామి మాట్లాడతారని, స్వామి చూస్తారని, స్వామి చూసారని చెప్పుకోవాలి ఇంటికి, మా అమ్మ హ్యాపీ అవుతుంది. సో ఇన్ని ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో అక్కడ వెళ్ళి కూర్చునేసరికి స్వామి చాలా విషయాలు చెప్పేవారండి. ఎక్కడెక్కడి నుండి రమణ మహర్షి గారు ఆకాశంలో చూసి ఆ నక్షత్రాలని గురించి ఆలోచించడం, నేను ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అని ఆయన చెప్పుకోవడం, రమణ మహర్షి గారు అవన్నీ కూడా స్వామి చెప్పేవారు. ఇలాంటివి ఎన్నెన్నో చెప్పేవారు. ఆరబిందో ఆశ్రమం గురించి కానీ ఇంకా చాలా విషయాలు స్వామి చెప్తూ ఉండేవారు అనమాట. ఒకటి నాకు చాలా స్ట్రైకింగ్ అయింది, మా నాన్నకి ఎలాగైతే స్వామి చెప్పారో అదేవిధంగా నాకు కూడా ఒకటి జరిగింది. ఏంటంటే ఒకరోజు నేను మందిరికి వెళ్తున్నానండి. మా హాస్టల్ నుండి మందిరికి వెళ్ళడం బయట నుండి వెళ్ళాలన్నమాట. నేను లోపల నుండి వెళ్ళడానికి అవ్వదు, ప్రైమరీ స్కూల్ ఉంటుంది. సో కొంచెం పార్ట్ మనం బయట నుండే నడాల్సి ఉంటుంది. ఆ కొంచెం పార్ట్ బయట నుండి నడుస్తుండేసరికి సరిగ్గా ఇన్స్టిట్యూట్ ముందర నేను కొంచెం అనుకునేవాడు అనమాట, మన స్వామి స్టూడెంట్ కదా, చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని నేను నా ప్రిన్సిపల్స్ పెట్టించుకున్నాను అనమాట, మైండ్లో ఫిక్స్ అయిపోయి. సో అది దాటి ఎవరున్నా కానీ నేను వాళ్ళని కరెక్ట్ చేస్తుండేవాడిని. నా సీనియర్స్ అయినా కానీ జూనియర్స్ అయినా కానీ ఎవరైనా కానీ అక్కర్లేకపోయినా కానీ నేను చేస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. సో స్వామి ఏ రకంగా మనల్ని అన్ని విషయాల్లో మానిటర్ చేస్తుంటారు అన్నది ఇందులో తెలుస్తుంది ఈ స్టోరీలో. సో అక్కడ వెళ్తున్నాను, నా ముందర మ్యూజిక్ కాలేజ్ పిల్లలు, నాకన్నా సీనియర్స్ వాళ్ళు, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు మ్యూజిక్ కాలేజ్ వాళ్ళండి, వాళ్ళ ఇదంతా కూడా సంగీతం మీదే ఉంటుంది, వాళ్ళ నోట్స్ మీదే ఉంటుంది. సో వాళ్ళు ఆ పాట గమకాలు తిప్పుకుంటూ వాళ్ళ లాంగ్వేజే వేరు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, దే ఆర్ లాస్ట్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. అలా ఉండేసరికి నేను చూడగానే ఇలా పాడకూడదు, ఇలా బయట పాడకూడదు, స్వామి ఏం చెప్పారు, ఇంత డిసిప్లిన్ మనం వెళ్ళి డిసిప్లిన్ వాపస్ వచ్చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పి నేను మైండ్లో పెట్టించుకున్నాను. ఇప్పుడు చేసేది వాళ్ళు చేసింది కరెక్టా కాదా అన్నది నేను నిర్ణయించట్లేదు, ఐఎమ్ నోబడీ టు జడ్జ్ దట్ అండి. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు చెప్తున్నాను. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, అక్కడ స్వామి దగ్గర పాడాలి, వెళ్ళి ఏదో ఒక కీర్తన పాడాలి, అక్కడ స్వామి దగ్గర కచేరీలు పెట్టాలి, వాటికి సంబంధించిన వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. సో మేము హైయర్ ఎడ్యుకేషన్ ఇటువైపు చేస్తున్నాం కాబట్టి, లౌకికమైన విద్య, మ్యూజిక్ కాకుండా వేరే విద్య చేస్తున్నాం కాబట్టి మాది వేరేగా ఉంటుంది, వాళ్ళది వేరేగా ఉంటుంది. ట్రాక్లు రెండు డిఫరెంట్ అయినా కానీ నేను కంపేర్ చేస్తూ ఒకే ట్రాక్లో వెళ్ళాలి అని చెప్పి నా మైండ్ ఐడియాలజీ అలా ఉండిందనమాట. నా మార్గమే ఇతరులు అనుసరించాలి అన్నది ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట. తప్పు లేదు, కానీ అన్ని సైజెస్ అందరికీ ఫిట్ అవ్వవు కదా, ఒక్కొక్కరి మార్గం ఒక్కొక్కటి ఉంటుంది. నాకు తెలియదు ఆ టైంలో. సో అవగాహన రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. నా పిల్లలు వచ్చి నాకు చెప్తే కానీ నాకు తెలియలేదు, ఇప్పుడు కూడా ఇంకా చాలా తెలియట్లేదు చాలా విషయాల్లో, ఇది ఒకటి అందులో. సో లోపలికి వెళ్ళగానే ఏమైందంటే, మందిర్లోకి వెళ్ళిపోయాము ఏదో రకంగా, స్వామి దగ్గర కూర్చోగానే స్వామి ఏం చేశారంటే అనిల్ కుమార్ సార్తో మాట్లాడుతున్నారు పోర్టికోలో, బయట ఆ పోర్టికో ఉంటుంది కదా, అక్కడ కూర్చొని స్వామి మాట్లాడుతుంటే ఏమైందంటే అన్నీ చెప్తున్నారు. మన మ్యూజిక్ కాలేజ్ పిల్లలు నేర్చుకోవాలి కొంచెం, ఏం నేర్చుకోవాలి స్వామి అని అడిగారు అనిల్ కుమార్ సార్. అడిగితే ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఇది చాలా పర్సనల్దండి. స్వామి మాకు చెప్తున్నది, స్టూడెంట్స్కి పోర్టికో దగ్గర చెప్తున్నది, చాలా పర్సనల్, ఇది బయట తెలియాల్సింది కూడా కాదనమాట, ఇంటర్నల్ కరెక్షన్ అనమాట. అయితే స్వామి చెప్తూ నన్ను చూసారు ఇలా, మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు నేర్చుకోవాలి కదా, ఒళ్ళు జల్లుమనిపోయిందండి ఒక నిమిషం. ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే నేనేం చేసుకుంటానో తనకు తెలియదు అనమాట. అలాంటి అర్జెన్సీ పరిస్థితి, చాలా టెన్షన్ వచ్చేసింది, స్వెట్టింగ్ కూడా వచ్చేసింది. అప్పుడు అనిల్ కుమార్ సార్ని చూసి స్వామి అంటున్నారు, బయటికి వెళ్తారు
అని గమకాలు ఇవి అవి పాడకూడదు. అలా పాడితే బయట వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారు, స్వామి స్టూడెంట్స్ ఇలా పాటలన్నీ ఇలా అలా ఓవర్గా పాడుతున్నారు అని చెప్పి అంటారు. స్వామికి కదా బ్యాడ్ నేమ్. సో అలా పాడకూడదు అని చెప్పి చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, అటుపక్క వాళ్ళు కూడా హర్ట్ అవ్వకుండా, నా ఈగో సాటిస్ఫై చేస్తూ ఇవన్నీ ఆయన ఫ్యాక్టరీని చేస్తూ చెప్పగానే అలా నీరు కారిపోయానండి. అలా అదే రోజు జస్ట్ 5-10 మినిట్స్ ముందర జరిగిన ఇన్సిడెంట్ని స్వామి నా కళ్ళ ముందు అలా ఓపెన్ చేశారు. సో మన ఓపెన్ టెక్స్ట్ బుక్ ఆయనకి, ఇంకా మరి ఇంకేం చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసు ఆయనకి అని చెప్పి ఆ రకమైన ఫీలింగ్ అన్నమాట. ఆ రోజు నుండి చాలా మార్పు, అదొక సంఘటన, చాలా మార్పు. ఇది ఎవరికి నేను చెప్పేది లేదు, రాసుకున్నాను. సాయి వందన ఏదో ఉండేది మాకు, సాయి నందన స్టూడెంట్స్ దీనిలో అందులో రాసుకున్నాను. అది పబ్లిష్ అయిందో కూడా తెలియదు నాకు, కానీ అది సాయి చందన స్కూల్ రామ్మోహన్ సార్ రాస్తుండేవారు. సో ఇక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఇప్పించింది కూడా అసలు యాక్చువల్గా మా కే అనిల్ కుమార్ సార్, నా టీచర్ ప్రొఫెసర్ కే అనిల్ కుమార్ సార్. ఇద్దరు అనిల్ కుమార్ సార్లు నాకు టీచర్లే. ట్రాన్స్లేటర్ అనిల్ కుమార్ సారు నాకు బాటనీ టీచరు, ఈయన నా కెమిస్ట్రీ టీచర్ అనమాట. సో ఇద్దరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు మా కుటుంబంలో. ఈ పోర్టికో ఇన్సిడెంట్ తర్వాత చాలా స్వామి మీద అవగాహన కూడా చాలా పెరిగిందనమాట నాకు. అలా చాలామందికి చాలా చేశారు. సో ఒకరోజు క్యాలెండర్లు నేను ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో ఉండేవాడిని. క్యాలెండర్లు పంచుతూ ఉంటే స్వామి ఏమో పిలిచి క్యాలెండర్ ఇలా చుట్టీకో, అది నా డివోటీస్కి వెళ్తుంది, ఓపెన్గా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాలి, చుట్టీకో, రింకిల్స్ రాకూడదు, వాళ్ళు బాధపడతారు, నా డివోటీస్ బాధపడతారు. మీరు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బాధపడతారు, మీరు డివోటీస్కి ఇచ్చేటప్పుడు కూడా చుట్టీస్ ఇచ్చేస్తున్నారు, ఇవ్వకూడదు అలా అని చాలా గట్టిగా చెప్పారండి. నాకే చెప్పారు. చెప్పగానే ఒళ్ళు జల్మనిపోయింది అక్కడ కూడా. సరే అని చెప్పి స్వామి మీకు ఇష్టమైనట్టు, ఇప్పుడు కూడా స్వామి ఫోటో ఏదైనా ఎక్కడ కనిపించినా అదే గుర్తొస్తుంటుంది నాకు. సో అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ కూడా స్వామి చేశారు. ఎంత సెన్సిటివ్గా మనం ఎదుటి వాళ్ళ కోసం ఉండాలి. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అఖండ భజన జరిగిన తర్వాత కూడా ఏ రకంగా మనం సర్వ్ చేయాలి డివోటీస్కి, ఇవన్నీ కూడా స్వామి చెప్పేవారు. అదేవిధంగా నా వైఫ్ చెప్పమనింది డ్రామాల గురించి, చెప్పకపోతే తను ఫీల్ అవుతుంది కనుక చెప్తున్నాను. అగైన్ నేను చాలా డ్రామాలు వేస్తున్నానండి, ఇంట్లో కూడా చాలా డ్రామాలు వేస్తున్నానని చెప్పింది. జోక్స్ అపార్ట్ అండి, ఇది కూడా తను చెప్పింది. నా ఆదిత్య చెప్తాడు ఇంటికి వెళ్ళి, తల ఇలా అనుకుంటున్నాడు, ఇది కూడా చెప్తున్నావు అప్ప అని. స్వామి బంధువుల దగ్గర ఏది దాపరికం అంటూ ఏమి ఉండదు. వీఆర్ ఓపెన్ టెక్స్ట్ బుక్స్ అండి, అన్నీ మీకు క్లియర్గా తెలుసు. మా గురించి మీ గురించి మాకు బాగా తెలుసు. సో మనం ఏంటంటే ఒకరి నుండి ఒకరికి తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అది మనం మననం చేసుకుంటాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజెస్ యోగా వశిష్టంలో కూడా, యోగాలో కూడా. సో అందరూ ఇదే ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, మనం ఫాలో అవుతున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వామి డ్రామాస్ చేయిస్తుండేవారు, డ్రామాల్లో ఛాన్స్ ఇస్తుండేవారు, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా ఛాన్స్ ఇస్తుండేవారట. మనకు తెలియదు అది ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం, స్వామికి ఎంతో ఉపకారం చేస్తున్నాం అని ఫీలింగ్ ఉండేది నాకైతే. దానికి ఇన్ఛార్జ్గా నేను తిరిగేవాడిని అటు ఇటు. సో అందరు నన్ను చూస్తున్నారు, స్వామి నన్ను చూస్తున్నారు, నాకు ఇంకేం పర్వాలేదు, నేను లైమ్ లైట్లో ఉన్నాను అనుకునేవాడిని. తర్వాత ఎప్పుడు నాకు తెలిసిందంటే స్వామే పిలిచారు. ఒకసారి పిలిచి ఇది ఎందుకు తెలిసి ఇస్తున్నాను ఈ సేవ అని అడిగారు. ఎందుకు స్వామి అని అడిగితే, ఈ సేవ మీకు ఇచ్చి మీకు అవసరమైనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అందులోంచి విత్డ్రా చేసుకొని మిమ్మల్ని కాపాడుతున్నాను రా, మీరు నాకు చేస్తే ఏమో వచ్చేది, నాకు ఈ సేవ చేయడం కూడా ఒక ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను, తద్వారా మీకు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. నీకంటూ ఏం లేదు బ్యాంక్ బ్యాలెన్స్ చేయడానికి, నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు అన్నది క్లియర్గా అక్కడ అవగాహనలోకి తెచ్చారు స్వామి ఆ రోజు పిలిచి అలా చెప్పడం. కనుక సేవ చేయడం కూడా మనకి ఆయన ఇచ్చే ఛాన్స్. మనమే తెచ్చుకున్నది కాదు, మనం ఎవరికో చేస్తుంది కాదు, ఇది మన కోసం మనం చేసుకునే కార్యక్రమం. కనుక అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలనేది నాకు అప్పుడు వెలిగింది బల్బు. చాలా ట్యూబ్లైట్ నేను. ఇంకొకటి వచ్చేసి ఇది డ్రామాల దగ్గర వచ్చి ఏంటంటే స్వామి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆయనే పర్సనల్గా దగ్గరికి వచ్చి మాట్లాడతారు, ఆయన పట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, ఇన్ని ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి డ్రామాల్లో పేర్లు ఇచ్చేసేవాళ్ళం. ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఛాన్స్ వచ్చేదండి, ఎందుకంటే ఎవరు ఆ రోల్ చేసేవారు కాదు. ఏం రోల్ అంటే శబరిగానో లక్ష్మిగానో ఆ రోల్ ఎవరు చేసేవారు కాదు, ఎందుకంటే అది చేసిన వాళ్ళకి చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే చాలా
అంటే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి నేను ఆడ రోల్ చేశాను, ఆడవాడిగా చేశాను అన్నది మైండ్లో ఉండిపోద్ది. అందరు కూడా ఒక రకంగా చూస్తారని వీడు ఫీమేల్ రోల్ చేసాడు అన్నది ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి నేను దానికి కూడా వెళ్ళలేదు ముందుకి. స్వామితో నువ్వు ఉండొచ్చు కదా అని ఎవడో అన్నాడు. అమ్మా, స్వామితో ఉండొచ్చు, అది కరెక్ట్ అని చెప్పి ఓకే నేను ఇస్తాను ఫస్ట్ పేరు నాకు తీసుకోండి, నన్ను అడగక్కర్లేదు, మీరు ఏ రోల్ దొరికితే అలాంటివి నన్ను పెట్టేయండి అని చెప్పాను. సరే అని చెప్పి ఒక రోల్ చేయమన్నారు శబరిగా. అది నా 3rd UG గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ దీనిలో చేశాను శబరిగా. చేయగానే స్వామి ఇష్టపడ్డారు, ఆశీర్వదించారు. వీటిదేదో బాగుంది కదా అని చెప్పి నేను కూడా ఆ ఛాన్స్ కోసం వెళ్ళాను. ఇంతలో ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద డ్రామా చేయాలి, సడన్గా స్వామికి పిలిచారు అందరిని. అది కూడా ఇటుపక్క మందిరాన్ని చూస్తూ ఫేస్ చేస్తూ మేము అటుపక్క ఉండి స్వామి స్టేజ్ మీద ఉంటూ స్వామి చూస్తారనమాట. అంటే ఇటు మందిరం ఉంది కదండి, మందిరం ఇటు ఉందంటే మేము డ్రామా చేసేటప్పుడు స్వామి మమ్మల్ని చూస్తారనమాట. స్వామి కూడా అటువైపు వెళ్ళిపోయి చూస్తున్నారు, అంటే డివోటీస్ వైపు కూర్చుంటున్నారు. సో అలాంటప్పుడు అక్కడి నుండి స్వామి చూస్తారు. అలాంటి డ్రామా సడన్గా అది మార్చారు కూడా. ముందు ఏమైందంటే ఇలా సడన్గా 4 డేస్లో డ్రామా పెట్టాలి అని చెప్పి స్వామి అన్నారు. ఎవరు యాక్టర్స్ దొరకట్లేదు, నువ్వు రా అని చెప్పి పిలిచారు. అప్పటికప్పుడు నాకు ఒక రోల్ కల్పించారు, వీడు యాక్ట్ చేయగలడని చెప్పి శబరి రోల్ మళ్ళీ కల్పించారు. ఈసారి శబరి రోల్ కొంచెం ప్రొఫెషనల్ అనమాట, చాలా మంచి మేకప్లతోటి అన్నీ ఇదయ్యాయి. స్వామి దగ్గర ఛాన్స్ ఎలాగైనా రావాలి, ఈసారి స్వామిని ఎలాగైనా పట్టుకోవాలి, మాట్లాడాలి, స్వామితో చాలా విషయాలు ఉన్నాయి మాకు మాట్లాడుకోవాల్సినవి అని చెప్పి అనుకున్నా. అక్కడికి వెళ్ళగానే చాలా బాగా యాక్ట్ చేశానండి, నిజంగా చాలా బాగా యాక్ట్ చేయించారు ఆయన, చాలా బాగా యాక్ట్ చేశాను, హ్యాపీ అయిపోయాను. అంతా అయిపోయింది. స్వామి ఏమో పిలిచారు నన్ను, పిలవగానే ఫొటోస్ అన్నారు. అక్కడే స్వామి నిల్చున్నారు. ఫస్ట్ టైము స్వామి మందిర్ని ఫేస్ చేస్తూ డ్రామాలో ఫొటోస్ ఇవ్వడం అనమాట. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యాం మేము. అక్కడ స్వామి నిల్చుండేసరికి స్వామి అప్పుడు నిల్చునేవారు, కానీ వీల్ చైర్లోనే వచ్చేవారు, కానీ అప్పుడప్పుడు నిల్చుండేవారు. సో నిల్చోగానే స్వామిని పట్టుకోవడానికి మాకు ఛాన్స్ ఇచ్చారనమాట. నన్ను పిలిచారు ఇలా స్వామి, పిలగానే పట్టుకున్నాను స్వామిని. నేను ఏదైతే కోరుకున్నానో స్వామి నన్ను పట్టుకోవాలి, స్వామిని నేను పట్టుకోవాలి, నిల్చోవాలి, అలాగే నిల్చున్నారు. ఇప్పటికీ ఆ ఫోటో ఉంది, మా అబ్బాయి చూశాడు కూడా. శబరిగా నేను ఉన్నది, స్వామిని పట్టుకున్నది. అప్పుడు నాకు స్వామి ఒకటి అన్నారండి, స్వామికి నీ మాటలు, నీ పాటలు, నీ యాక్టింగ్ అన్నీ కూడా చాలా నచ్చాయని చెప్పి స్వామి వణికిపోతూ ఏడ్చేశారండి. ఏడ్చేశారు, ఆ ఆనందంలో ఏడ్చేశారు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు స్వామి హ్యాపీ ఫీల్ అయ్యారని మీరు క్లాప్స్ కొడుతున్నారు కదా. సో ఆ టైంలో నేను అదే ఫీలింగ్లో ఉన్నాను, స్వామికి ఎంత హ్యాపీనెస్ నేను ఇచ్చానా అని, ఆ ఛాన్స్ నాకు వచ్చిందా, స్వామి ఇచ్చారా అని సాచురేట్ అయిపోయానండి. అంటే ఇంకేం అవసరం లేదు స్వామి నాకు అన్న స్థితి ఆయన అక్కడ ఆ నిమిషంలో తెచ్చారు. సో ఆ టైంలో ఏం జరిగిందంటే స్వామి సృష్టించారు, ఒక చైన్ ఇచ్చారు, అవన్నీ అయ్యాయి. అవన్నీ చెప్పాను కదా, మిరాకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అని అంటారు స్వామి. ఆ విజిటింగ్ కార్డ్స్ పట్టుకున్నామంటే అక్కడే ఉండిపోతాం, కానీ వాటికి మించింది ఇవ్వాలని ఆయన మన దగ్గర వచ్చారు. కాబట్టి అదేంటి ఇస్తున్నారో అది మనం అందుకోవాలని చెప్పి ముందుకు వెళ్ళాం. అలా వెళ్తున్న దానిలోనే ఒకటి ఏంటంటే రతన్ టాటా గారి ముందు ఒక డ్రామా చేసే అవకాశం మాకు దొరకడం, ఇది చాలా పెద్ద అవకాశం అండి. ఎందుకంటే రతన్ టాటా గారే పెద్ద ఆయన మన స్వామి ముందు వచ్చి కూర్చుంటారు. ఆయన ముందు స్వామి గొప్పగా తన పిల్లల చేత ఒక డ్రామా చేస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అండి, ఎందుకంటే ఇది స్వామిని ఒక అవతార పురుషుడిగా కాకుండా మీరు మామూలుగా ఒక ఛాన్సలర్గా చూడండి. నా పిల్లలు ఆయన ముందు ఇవ్వాలి, రతన్ టాటా అంత పెద్ద ఆయన ముందు ఇవ్వాలి అని చెప్పి, ఇది కూడా చాలా షార్ట్ నోటీస్లో వచ్చిందండి. అక్కడ కూడా ఒక ఫీమేల్ రోలే నాకు వచ్చింది. ఆ టైంలో ఎలా యాక్టింగ్ చేయాలి ఇవన్నీ కూడా ముందు ఇంకొక డ్రామా కూడా జరిగింది. ఆ టైంలో కూడా స్వామి వచ్చేవారు, రోజు ఆడిటోరియంకి వచ్చి అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు ఎలాగ యాక్ట్ చేయాలి అన్నదంతా. ఆ టైంలో నేను ఒక లవంగం తీసుకొని వెళ్ళాను, స్వామి తింటారని తీసుకొని అన్నారు. ఓన్లీ ఆఫ్టర్ ఫుడ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు స్వామి నాతో. నాకు ఇంగ్లీషే రాకుండా జాయిన్ అయ్యాను అక్కడే. స్వామి నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ నేర్పిందే ఆయన స్వామి. సో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వింటుంటే అంత ఫ్లూయెంట్గా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. యాక్చువల్గా స్వామి ఇంత మంచి ఇంగ్లీష్ అరే అది స్వామికి రాని లాంగ్వేజ్ ఏముంది అని అప్పుడు మైండ్లో అనుకున్నా. సో ఆ లవంగం ఇచ్చి ఓన్లీ ఆఫ్టర్ ఫుడ్, చూసారా ప్రతి టచ్ పాయింట్ కూడా భగవంతుడితో మనకి ఏదో ఒకటి ఆయన చెప్తారు. లవంగం తినడం కూడా ఆఫ్టర్ ఫుడ్డే తినాలి, ముందు తినకూడదు అని. కానీ నేను బాధపడుతున్నాను ఆ టైంలో, సరే స్వామి అని అలా వెళ్ళిపోతున్నాను. నేను కునుకుతున్నానని చెప్పి ఆయనకి అది కూడా అర్థమైపోయి ఒక తల్లిలాగా
పిలిచి ఆ లవంగం తీసుకొని 3 లవంగాలు తీశారు. ఒక లవంగా ఆయన తిన్నారు, నోట్లో పెట్టుకున్నారు. 2 లవంగాలు నాకు చేతికి ఇచ్చారు. నోట్లో పెట్టుకున్నది కూడా ఒక 2 నములు నమిలి ఆయన ఉఫ్ అని అన్నారు. అది బయటికి వచ్చేసింది. అది తీసుకొని గురువు ఉచ్చిష్టం అన్నది చాలా ఇంపార్టెంట్ అనేది గురు చరిత్రలో నేను చదివానండి. సో ఆ మూమెంట్ ఎందుకు చెప్తున్నానంటే అన్నీ కనెక్ట్ చేయడానికి చూస్తున్నాను నేను. ఆ యాంకర్ ఏదైతే ఉందో గురుచరిత్ర అన్నది స్వామిని పట్టుకోవడానికి నాకు దృఢంగా హెల్ప్ చేసిందో, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఏదేమైనా కానీ, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నా కానీ, ఆ టైంలో ఆ థాట్ వచ్చింది అది తీసుకోవాలి అని. అది తీసుకున్నాను నేను వెంటనే. అది తిన్నాను, అదే మా ఇంట్లో అందరికీ ఇచ్చాను. సో వాళ్ళంతా హ్యాపీ అయిపోయారు. సో ఎందుకు చెప్తున్నా అంటే మనం చాలా విజిలెంట్గా స్వామి సేవలో ఉండాలి, స్వామి మార్గంలో ఉండాలి అన్నది ఈ సిచ్యువేషన్తో నాకే అర్థమైంది యాక్చువల్గా ఏంటి అన్నది. నెక్స్ట్ ఆ తర్వాత ఈ రతన్ టాటాజీ డ్రామాలో బాగా చేస్తుండేసరికి ఒకసారి డ్రామా అయిపోయిందండి. ఎండింగ్లో టాటా గారు ఆ పైన ఉన్నారు. ఉంటే స్వామి పిలిచారు ఆయన పైకి ఫోటోగ్రఫీ సెషన్లో పిలిచి ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వీడు ఇది చదువుతున్నాడు, వాడు అది చదువుతున్నాడు అని అన్నీ చెప్తూ నా టర్న్ వచ్చింది. నన్ను పిలిచారు, సత్యభామ ఎలారా, ఏం చేసావు, ఏం చదువుతున్నావు, చెప్పు. అక్కడ గెస్ట్ ఉన్నారు. నా యొక్క ఇది ఉంది, ప్రెస్టీజ్ ఉంది స్వామిది. యాజ్ ఎ ఛాన్సలర్ నువ్వు చెప్పాలి ఆయనతో, నువ్వు చెప్పు. స్వామి నేను ఇంగ్లీష్లో మాట్లాడేశాను. స్వామి నేను ఇది చేస్తున్నాను, పిహెచ్డి చేస్తున్నాను అని చెప్పి చాలా చెప్పేసరికి స్వామి పిహెచ్డి చేస్తున్నాడు, నా కోసం డ్రామా చేస్తున్నాడు, ఫీమేల్ రోల్ చేస్తున్నాడు, నా కోసం స్వామి కోసం చేస్తున్నాడు అని స్వామి చెప్పుకుంటున్నారు ఆయనతో. అది చెప్తూ ఆయన ఎమోషనల్ అయిపోతున్నారు. అది రతన్ టాటా గారు విని చాలా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. ఆ సీన్ మొత్తం అలాగా ఎంతోమందితో స్వామి మాట్లాడింది. అందరూ చదువుకున్న పిల్లలు వచ్చి స్వామి కోసం డ్రామాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇది ఒక ఛాన్స్గా తీసుకొని స్వామిని హ్యాపీగా ఉంచడం కోసం చేస్తున్నారు అన్నది ఆయనకి చెప్పారు స్వామి. సో స్వామి ఆ ప్రౌడ్గా ఒక మదర్గా ఆ హ్యాపీనెస్లో ఉన్న క్షణం మన జీవితంలో మనం ప్రతి క్షణం పెట్టుకుంటే మనకెంత ఇంకా స్వామిని హ్యాపీగా మనం ఉంచుతాం అన్నది ఒక థాట్ అండి. అది మనం అందరం మైండ్లోకి తీసుకోవాల్సింది. అదేవిధంగా సేవ అన్నది చాలా ఇంపార్టెంట్ లక్ష్యం స్వామికి. వేదం అయితే కానీ, సేవ అయితే కానీ, ఏదైనా సేవగానే స్వామి చూస్తారు. భజన అయినా కానీ సేవే స్వామికి. సో సేవ అన్నది ఏ రకంగా చేయాలో కూడా స్వామి చెప్పారు. మా కుటుంబంలో జరిగినవే చెప్పుకుంటే అసలు అండి, ఓకే వీళ్ళకి ఇంత బాధల్లో ఉండి కూడా వీళ్ళు స్వామిని పట్టుకొనే ఉన్నారే వదలకుండా అన్నది ఒక రకమైన ట్రాన్స్ఫర్మేటివ్ థింగ్ చాలామందికి. ఎందుకంటే నా అక్క 16-17 ఇయర్స్గా తను స్కిజోఫ్రెనియాతో బాధపడుతుంది. టోటలీ డిపెండెంట్, షీఈ్ లైక్ ఎ వెజిటబుల్ అండి, బెడ్ రిడన్, అన్నీ అమ్మే చేస్తుంది ఇప్పటికి కూడా. తను ఇక్కడ ఉండడం తనకి ఇబ్బంది యాక్చువల్గా. సో అలాగున్న అక్క ఏ రకంగా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చాలా వైల్డ్ ఫైర్గా ఉంటుంది ఇంట్లో. అలా చాలా ఎదుర్కొన్నాం. పుట్టపర్తిలో చేసిన తర్వాత ఉద్యోగం అక్కడి పంజాబ్ వెళ్ళాల్సి వచ్చింది. పంజాబ్లో బ్రతుకు తిరుగు కోసం అక్కడ జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడున్నా కానీ స్వామి వెలిగించిన దీపం కదా, చుట్టూ ప్రకాశం ఉంటూనే ఉంటుంది. ఎంత మన నీడ మనమే పడి మన లోపాలు మనకు తెలిసినా కానీ మంచి అయితే సువాసన ఎక్కడైనా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కదా. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఛాన్సలర్ దాకా అక్కడ చాలా అవకాశాలు ఏ రకంగా వచ్చాయంటే స్వామి యొక్క ఇది ఏదైతే స్వామి లోపల పెట్టారో అది మిగతా వాళ్ళకి తెలియడం, దిస్ ఫెలో ఇస్ ఎ రైట్ ఫెలో అని వాళ్ళు అనుకోవడం, అనుకున్నది ఇతనైతే కరెక్ట్గా చేస్తాడని పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారండి. సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ అక్కడ స్థాపించడం కానీ, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ వేరే వాళ్ళకి ఎన్నో ఏళ్ళు వాళ్ళకి ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వలే. వీడు చేస్తాడు అన్న నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఆ నమ్మకం ఎలా వచ్చిందంటే స్వామి పెంచిన విధానం అన్నమాట. సో ఆ రకంగా వాళ్ళు అక్కడ అది ఇచ్చారు. అక్కడంతా ఒక 5 years మా అక్కతో అందరితో కుటుంబ సమస్యలతో, అప్పుడే నాకు పెళ్ళి కూడా అయింది. అవన్నీ ఆ టర్బులెన్స్ అంతా కూడా అవుతున్న టైంలో కూడా మా గ్రాండ్ మదర్కి పంజాబ్లో ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ వచ్చిందండి. గ్రాండ్ మదర్ అంటే మా మేనత్ యాక్చువల్గా, మా నాన్నగారి వాళ్ళ అక్క కళ్యాణి అని, ఆర్కే కళ్యాణి. ఆవిడే అనదర్, అసలు చెప్పాలంటే మహర్షులు ఈ రోజుల్లో ఉన్నారు అని అంటే వీళ్ళలాంటి వాళ్ళు అన్నమాట నా ఉద్దేశంలో. వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు, వాళ్ళు ఉన్నా కానీ ఇదే చెప్పేవాడిని నేను. ఎందుకంటే అంత రకంగా ఆవిడ సెల్ఫ్లెస్గా ఆవిడ సర్వీస్ చేసింది మా ఫ్యామిలీకి అయితే. సో మా అమ్మకి అన్నీ కూడా ఆవిడ చూసుకున్నారు చిన్నప్పటి నుండి, మాకు చూసుకున్నారు.
ఆవిడ స్వామికి మనం దగ్గర అవ్వాలి అన్నది ఆవిడ సిద్ధాంతం కూడా. స్వామి మీద భక్తి కల్పించింది, స్వామి మీద పాటలు పాడింది ఆవిడ. షీఈ్ అ వెరీ గుడ్ సింగర్ అండి, కర్ణాటిక్ సింగర్. స్వామి మీద ఎన్నో పాటలు పాడారు. ఈనాడు చూడాలి నీ ఆలయం అలాంటి పాటలు కూడా ఆవిడ వేరే వేరే సమితుల్లో పాడిన ఇది ఉన్నాయి. అలాగే స్వామి మీద ఒక అష్టోత్తరం కూడా ఆవిడ పాడేవారు. అది నేను పాడాను స్వామి ముందు. అదొక పెద్ద ప్రౌడ్ మూమెంట్. మా అమ్మ పాడిన పాట నేను పాడాను అని చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా. సో మా అమ్మది ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మాకు. కోవిడ్ టైంలో ఆవిడ క్యాన్సర్ వచ్చింది. అది కూడా ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4 అండి. స్టేజ్ 4 మేము గుర్తించే లోపల చేయి దాటిపోయింది. ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తుంటే మాకు ఈ పాటికి ఆవిడ బతికుండేవారేమో. చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అది చాలా లేట్గా అవగాహన అయింది. సో ఆ టైంలో ఏంటంటే ఆవిడ ఈవెన్ రెస్ట్ రూమ్కి వెళ్ళినా కానీ అదంతా బెడ్లోనే అయిపోయేదంతా. చాలా దుర్వాసన, అంటే చాలా దుర్వాసన వచ్చేదండి. నేను ఆఫీస్ నుండి వస్తూ ఉంటే ఆ స్ట్రీట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేది ఈ స్మెల్. నాకు తెలిసిపోయేది ఆ స్మెల్. మా కింద వాళ్ళు కూడా అసలు పంజాబీస్ వాళ్ళు, సర్దార్స్ అయినా కానీ, వాళ్ళు పోలీస్ వాళ్ళు, మేము టెనెంట్స్ అయినా కానీ వాళ్ళు ఎంతో కోఆపరేట్ చేసేవాళ్ళు. వాళ్ళు సేవ దీంట్లో ఉండేవారు, గురునానక్ జీ దీనిలో. అలా ఉన్న టైంలో మా అమ్మకి ఆవిడికి మా అమ్మ ఎంతో సేవ చేశారు. ఆ సేవ చేయడం మామూలు సేవ కాదండి. సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అన్నది నాకు అప్పుడు అర్థమైంది. సర్వీస్ అన్నది మన ఇంట్లో స్టార్ట్ అవుతుంది. నేను చేయలేనిది మా అమ్మ చేసింది ఆవిడికి. అంటే ఎంత గ్రేట్. ఆ రకమైన ఇదంతా కూడా స్వామి ఒక రకంగా మలుస్తున్నారు మనకి. ఒక భజనకి పిలుస్తారు ఫస్ట్, విజిటింగ్ కార్డ్ ఇచ్చి, తర్వాత ఇలాంటి సర్వీసులు ఎంతెంతో స్వామి చేయించుకుంటారు మన ద్వారా. అది చేయించుకొని మిగతా 10 మందికి మార్పు తెస్తారు. అలా ఒకరిని కాదండి, ఆయన ఎంతోమందిని మార్చడం కోసం వచ్చారు. అందుకే ఆయన యుగావతారం అన్నారు. మన కోసం వచ్చి ఉంటే అది ఓన్లీ అవతారం. ఏ పరశురాముడో అలా అనుకోవచ్చు. మన కోసం ఒక పర్టికులర్ కమ్యూనిటీ కోసం వచ్చారనో అనుకోవచ్చు. కానీ స్వామి పూర్ణ అవతారం, యుగావతారం, ప్రతి ఒక్కరి కోసం వచ్చారు. కాబట్టి మన ద్వారా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది ఆయనది. అది మనకు తెలియదు. మనం జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లూట్, మనం ఆయనకు వదిలేయాలి మనదిని. ఆ రకమైన దీంతో సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మన దీనిలో. స్వామి ఇచ్చిన మాటలు స్వామి నిలబెట్టుకుంటారా అనేది ఒక డౌట్ ఉండేది నాకు ఒకప్పుడు. సో మా నాన్నకి చెప్పారనమాట, స్వామి మీకు చెప్పాను కదా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఇంకా టైం ఉంది బంగారు, నువ్వు ఇంటికి పో, నేను వస్తాను, నేను నీతోటే ఉంటాను, నీతోటే ఉండి అన్నీ నేను నీచే చేయిస్తానని చెప్పారు స్వామి. అదే రకంగా చేసుకున్నారు. పాలకొండలో కానీ మిగతా దగ్గర సమితి లెవెల్లో అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయించారు. ఏమీ లేని దీనిలో మా నాన్న స్టార్ట్ చేసి భజన చిడతలు వాయించుకుంటూ ఆయన రోడ్డు మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పెద్ద సమితి అక్కడ స్టార్ట్ అయిపోయింది. చాలా హ్యాపీ. ఆయన చేశారని కాదు, స్వామి చేయించుకున్నారని. సో మనం అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ మనం కూడా చేసుకోవాలి, స్వామి చేయించుకోవాలి మన ద్వారా అనేది ఒక ఆశ. అయితే ఈయన స్వామి అప్పుడు చెప్పినది, నేను 2009 అనుకుంటానండి, ఆ టైంలో సాయి సన్నిధి అని ఒక ప్రోగ్రామ్ స్వామి పెట్టించారు. అక్కడ పనిచేస్తున్న పిల్లలందరి పేరెంట్స్ని అక్కడ పిలిపించారు. స్వామి ఇన్విటేషన్ ఇచ్చారు, మాతో చెప్పారు, స్వామి రమ్మని చెప్పి పిలిస్తే అప్పుడు వీళ్ళందరికీ లెటర్ రాస్తే అమ్మ వాళ్ళు వచ్చారు, అమ్మ అప్ప వచ్చారు. రాగానే స్వామి ఆశీస్సులు పొందారు అక్కడ. ఇది మనకి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ స్వామి రమ్మంటాను అని చెప్పారు కదా, ఆయన ఇచ్చిన మాట అక్కడ నెరవేర్చుకున్నారనమాట. సో మా నాన్నకి ఆ రకంగా స్వామి ఆ అనుభవంలోకి తెచ్చారు. స్వామి ఇచ్చిన ప్రతి మాట స్వామి నెరవేర్చారండి. మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన సైలెంట్గా చేస్తున్నారు. 2011లో అండి స్వామి ట్రాన్సిషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. ఫిజికల్ ఫామ్ ఉన్నప్పుడు ఓకే, సాయి మురళిగా మారాడు, ఒక సాయి మురళిగా మారాడు, అది ఫైన్. 2011 తర్వాత ఏంటి సిచ్యువేషన్ సాయి మురళిది అన్నది ఒకటి మన మైండ్లో రావచ్చు కదండి. సో 2011 తర్వాత కూడా 14 దాకా నేను అక్కడే ఉన్నాను స్వామి దగ్గర. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల పంజాబ్ వెళ్ళాల్సి వచ్చింది, కానీ లేకపోతే వెళ్ళను, అసలు అక్కడ నుండి వెళ్ళాలనేది లేదు, ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళిపోదామని అనిపిస్తుంటుంది మాకు. అయితే స్వామి యొక్క విల్ని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి చాలా విషయాల్లో. అందులో ఒకటి ఫిజికల్ ఫామ్ అన్నది. ఎందుకంటే అవతార పురుషుడు ఎప్పుడైతే వస్తాడో ఆయన విల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గురుచరిత్రలో ఇది మళ్ళీ చెప్పారు. నృసింహ సరస్వతి స్వామి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మహాప్రస్థానమో లేకపోతే మహాసమాధానం అండి, మహాప్రస్థానంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కారు. బోట్ ఎక్కి 4 శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు.
ఆ 4 శిష్యులతోటి ఆయన చెప్పింది ఏంటంటే, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయాక మీకు 4 పువ్వులు వస్తాయి, లోటసెస్. ఆ పువ్వుల్ని తీసుకొని మీరు వాపస్ వెళ్ళిపోండి, మఠంలోకి వెళ్ళిపోండి. నేను ఎప్పుడు అదృశ్యంగా అక్కడే ఉంటాను, గుప్త రూపంలో అక్కడే ఉంటాను. నేను ఫిజికల్గా కొంతమందికి నేను చూపించాలి కాబట్టి నేను లేనని గుప్తంగా అవుతున్నాను, కానీ నేను ఉండేది మాత్రం గానగాపురంలో అక్కడే ఉంటాను, మఠంలోనే కూర్చొని ఉంటాను. నిత్యం మీ ప్రార్థనలన్నీ నేను స్వీకరిస్తుంటాను, మీకు నేను అవగాహనలో కూడా తెస్తాను అని చెప్తారు ఆయన. వీళ్ళు మనలాంటి శిష్యులు ఎవరైతే నామధారకులు కానీ వీళ్ళందరూ సాయం దేవుడు కానీ వీళ్ళందరూ స్వామి చుట్టూ అప్పుడు ఉన్నారో వాళ్ళు, ఓకే స్వామి కానీ మేము మిమ్మల్ని వదలలే వెళ్ళలేమని చెప్పి ఫస్ట్ టైం నేను ఇది విన్నప్పుడైతే ఏడుపు వచ్చిందండి, ఏడ్చేశాను. సేమ్ ఇంట్లో కూడా చాలామంది, మా వైఫ్ కూడా ఏడ్చేశారు. ఎందుకంటే ఆ సీన్ ఎలాంటిదంటే 2011లో అదే సీన్, కానీ ముందుగా నేను ఏడ్చేశాను లక్కీగా. ఆ టైంలో ఏడాల్సిన అవసరం రాలేదండి, ఎందుకంటే స్వామి ఆ రకమైన దృఢమైన ఇది ఇచ్చేశారు. ఆ టైంకంతా స్ట్రాంగ్గా చేసేసారు మమ్మల్ని. ఉన్నవాళ్ళు అక్కడ నేను ఉన్నాను. స్వామి మహాసమాధి అయినప్పుడు మేము ఎలా ఉన్నామంటే, ఎలా చెప్పాలంటే ఏం జరగనట్టే అనిపించిందండి మాకైతే. ఇప్పటికి కూడా నాకు ఏం జరగనట్టే అనిపిస్తున్నది. ఎందుకు అని అంటే స్వామి ఫిజికల్ ఫామ్ మాత్రమే కాదు అన్నది అప్పటికి మాకు అవగాహనలోకి వచ్చేసింది. అవగాహనలోకి రానంత వరకే మనం దానికి పట్టుకొని ఉంటామండి. అవగాహనలోకి వచ్చేసిన తర్వాత మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన కనిపిస్తారు. ఏ రకంగా అంటే, నేను ఒక రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటాను, వాళ్ళు చెప్తున్నప్పుడు స్వామి నాతో మాట్లాడుతూ ఉంటారు మైండ్లో. ఇది ఇంట్రాస్పెక్షన్ అనండి, లేకపోతే సెల్ఫ్ టాక్ అనండి, లేకపోతే అంతర్యామిగా స్వామి మాట్లాడటం అనండి, స్వామి ఏది చెప్తున్నారో అది నేను అక్కడ చేసేస్తూ ఉంటాను. ఇమాజిన్ అంటే ఆంకాలజీ రీసెర్చ్లో అడ్వాన్స్డ్దే పేపర్స్ అలాగే రాస్తుంటాను నేను. అవన్నీ కూడా వాళ్ళకి ఎంతో ఇష్టంగా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు, ఆ పేపర్స్ మంచిగా పబ్లిష్ అవుతున్నాయి. అవన్నీ ఎలాగొస్తాయండి? ఆ థాట్ ప్రాసెస్లో కూడా స్వామితో మనం చేసే ప్రతి పని కూడా స్వామి డ్యూటీ ఈజ్ వర్షిప్ అని చెప్తారు కదా, డూ యువర్ డ్యూటీ యాజ్ వర్షిప్ అని చెప్పారు స్వామి. సో అదే మైండ్లో పెట్టుకొని మనం ముందుకు పోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫామ్ ఒక్కటే కాదండి, ఫిజికల్ ఫామ్ వల్ల కొన్ని మారని రాళ్ళ కోసం వస్తారండి భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు. వాళ్ళు ఇంకా మారరు, ఆయన ఫిజికల్గా రాకపోతే అవ్వదు అన్న వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. దీనికి చాలా వృత్తాంతాలు ఉన్నాయి, కానీ మీకు టైం లేదు కాబట్టి నేను ఇక్కడితో అది ఆపుతాను. కానీ మారగలరు అన్న వాళ్ళ కోసం ఏంటంటే స్వామి సూక్ష్మంగా వస్తారండి. జస్ట్ ఈ మాటలు వింటూనే చాలామంది ఇప్పుడు మీ దీంతో లైఫ్తో మీరు కనెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. నేను లేరని అన్ను, నాకు ఒక్కడికే కాదు మీకు కూడా అయి ఉండొచ్చు. ఇది ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లాగా. సో స్వామి మీ ద్వారా ఎన్నో చేయించుకుంటారు. వాటన్నిటికి కూడా మెయిన్ ఇదేంటంటే మనం విల్లింగ్నెస్, ఆయన విల్కి మన విల్ని ఇచ్చేయాలండి. అది నేను అనుకోవడం సమర్పణం. అదే మనం చేసే సాయి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని. సో అది మైండ్లోకి వచ్చింది. తర్వాత నా వైఫ్ని కూడా స్వామి, షీఈ్ నాన్ డివోటీ అండి, తను షిరిడి బాబాని నమ్ముతుంది, కానీ స్వామి గురించి అయితే ఎక్కడ లేని నెగిటివ్ థింగ్స్ తన మైండ్లోకి ఎవరో చిన్నప్పటి నుండి బ్రెయిన్ వాష్ చేశారండి. పర్థం లేనివన్నీ కూడా. అంటే స్వామి స్టూడెంట్గా నేను అక్కడ ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా ఐ వాజ్ ఐ విట్నెస్ టు స్వామి. పక్కనే ఉంటూ నేను చూసినవి, నేను తెలుసుకున్నది. హౌ కెన్ యూ డిస్బిలీవ్ యువర్ ఓన్ ఐస్? మనం చూసినది, మనం విన్నది, మనం మాట్లాడింది మనం నమ్మకుండా ఉండలేము కదా. సో తనకేంటంటే చూడలేదు తను స్వామి గురించి లేనిపోయినవన్నీ ఎవరెవరో మాట్లాడడం వినింది తను. ఆ రకంగా తను వచ్చింది మా కుటుంబంలోకి. మేము అదేం చూడలేదు, తను రిలేటివ్స్ నుండే వచ్చింది. కానీ తను వచ్చిన తర్వాత అది కూడా స్వామే తనని చేసుకోమని చెప్పి మా అమ్మకి కళ్ళలో స్వామి చెప్పడం, తన వల్లే చేసుకోవడం. స్వామే మెయిన్, అన్నీ స్వామి వల్లే చేసుకున్నా కూడా స్వామి ఏంటి ఇలాగైంది, తను అస్సలు ఇష్టపడట్లేదు. నేను ఏమీ ఫోర్స్ చేసే రకం కాదు, నేను ఎవరిని బ్రెయిన్ వాష్ చేయనండి. ఇప్పటికి కూడా ఎవరికి బ్రెయిన్ వాష్ చేయను. ఇందులోంచి టాక్లోంచి మీరు ఏమైనా మంచి మీకు అనిపిస్తే మీరు తీసుకోవచ్చు, లేదంటే మీరు వ్యతిరేకించవచ్చు కూడా దానికి. ఎందుకంటే మనం సీకర్స్ అండి, మనం బ్రెయిన్ వాష్ చేస్తే ముందుకెళ్ళే అవన్నీ గొర్రెలు వెళ్తాయి, అలా మనం వెళ్ళకూడదు. సో మనం సీకర్స్ కాబట్టి మనం క్వశ్చన్ చేయాలి ప్రతిదాన్ని. ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎంక్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మ సాక్షాత్కారం కోసం కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చాలా ఇంపార్టెంట్. రమణ మహర్షి అదే చెప్పారు, పెద్దవాళ్ళందరూ అదే చెప్పారు.
సో స్వామి కూడా అదే చెప్పారు, సెల్ఫ్ ఎంక్వైరీ కోసమే మిమ్మల్ని తయారు చేస్తున్నాను, ఈ విజిటింగ్ కార్డ్స్ మీకు ఇవ్వడం కూడా ఆ సెల్ఫ్ ఎంక్వైరీ కోసమే అని మా మమ్మీకి చాలా ఏళ్ల క్రితం స్వామి చెప్పారు. అదేంటి అంటే అయం ఆత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 కదమ్మా చెప్పారు. ఈ 4 స్వామి చెప్పారు. తనకి ఎలా చెప్పారో తెలుసా అండి? గుమ్మలక్ష్మీపురంలో ఉన్నారు, ఇవేం లేవు, ఈ స్మార్ట్ ఫోన్స్ ఏం లేవు, ఏ టీవీలు కూడా లేవు ఆ టైంలో, వాళ్ళకేం లేదు. అనాగరికతైన ట్రైబల్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెరిగారు. సో ఆ టైంలో స్వామి ఇంట్లో పేపర్ మీద, బుక్ మీద రాయడం, స్వామి ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డ్స్ వీళ్ళకి అవి అండి, ఎస్ఎస్బి, శ్రీ సత్యసాయి బాబా అనేది షార్ట్ ఫామ్, దానికి రాసి నేనుండగా భయం ఎందులకు ఎస్ఎస్బి అని రాసేవారు. వాళ్ళకి అడగండి కావాలంటే, ప్రత్యక్ష ప్రమాణం, తను ఇక్కడే ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడిగేయండి తన్నే. నేను అడిగాను అలాగే. సో స్వామి ఈ ఉప్మా ఈజ్ బెస్ట్ కళ్యాణి అని మా అత్తగారు, మా మేనత్త అని చెప్పాను కదా, కళ్యాణి ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ చనిపోయారు అన్నాను కదా, ఆమె పేరు పెట్టి ఉప్మా ఈజ్ బెస్ట్ కళ్యాణి అని రాసేవారు, రాసి ఎస్ఎస్బి. అలా చిన్న చిన్న డైలీ యాక్టివిటీస్లో కూడా స్వామి ఉండేవాళ్ళు మాతో, వాళ్ళతో. అయిన తర్వాత మేము పుట్టిన తర్వాత కూడా ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఉండి కూడా ఎవరో ఏదో చెప్తున్నారని మనం చూడని వాళ్ళు వాళ్ళకంటూ మన మతం గురించే తెలియని వాళ్ళు ఎవరెవరో ఏవేవో చెప్పుకుంటున్నారని స్వామి మీద మనం అవన్నీ బిలీవ్ చేసి పెడమార్గం పడుతుంటే అమ్మ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో అండి. అందుకే అమ్మ ద్వారా స్వామి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే అదంతా తన వల్లనే. సో మిరాకిల్స్ అనేది విజిటింగ్ కార్డ్స్ అండి. డివోషన్ సర్వీస్ అనేది చెప్పాను మీకు, అవి చాలా ఇంపార్టెంట్ మనకి సీకర్ అవ్వడానికి. సీకర్ అయిన తర్వాత మనమే మార్గం క్లియర్ అయిపోతుంది. లోపల అంతర్యామిగా ఆయన ఎప్పుడైతే వచ్చేసారో, మనం వింటున్నాం ఆయన మాటలు, ఆటోమేటిక్గా మార్గం అనేది వచ్చేస్తుంది. మనం ఏది వినక్కర్లేదు, ఎవరిది ఏం చేయక్కర్లేదు, ఆయన ఫాలో అయిపోతే సరిపోతుంది. అప్పుడు సరెండర్ అనేది వస్తుంది, సెల్ఫ్ సరెండర్ అనేది. ఆ సెల్ఫ్ సరెండర్ ఎందుకంటే ఈగో పోవడం కోసం అండి. ఆ ఈగో పోతే ఏంటి లాభం అని అడిగితే సెల్ఫ్ రియలైజేషన్. దాని తర్వాత అనేది నేను అనుకుంటున్నాను, మరి నాకు తెలీదు, మీరు ఎవరైనా చెప్పాలి, నాకు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇదేంటంటే ఒక రకమైన ఇంట్రోస్పెక్షనే నేను చేస్తున్నాను. సెల్ఫ్ రియలైజేషన్ అన్నది నాకు తెలియదు, నాకు తెలిసిందంతా స్వామే, నాకు తెలిసిన సెల్ఫ్ రియలైజేషన్ అంతా స్వామితో ఉన్నప్పుడల్లా ఐ ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్. ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా ఐ ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్. ఇదంతా మీరు కూడా చేసి ఉండొచ్చు. ఎంతోమందికి స్వామి యొక్క విషయాలు మీరు చెప్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. యూఆర్ ట్రాన్సెండింగ్ ద వరల్డ్ అండి. అది చాలా పెద్ద విషయం. ఏ రకంగా అయితే మహావతార్ బాబాజీ వీళ్ళందరూ ఈ రకమైన వరల్డ్ని ట్రాన్సెండ్ చేసి, అంటే దాన్ని దాటి, ఈ కాలాన్ని స్పేస్ని దాటి వాళ్ళు వెళ్ళారో, మన స్వామి విషయాలు మాట్లాడుకున్నప్పుడు, సత్సంగం చేసేటప్పుడు కానీ, స్వామి విషయాలు మాట్లాడుకున్నప్పుడు కానీ, స్వామిని థింక్ చేసినప్పుడు కానీ, స్వామి నవ్వు చూసినప్పుడు కానీ, మనం ఆ ట్రాన్స్పోర్ట్, ఆ ఫెమ్టో సెకండ్స్ చాలండి. చాలా చిన్న పోర్షన్ ఆఫ్ టైం మన కాలంలో అవుతుంది, కానీ చాలండి. ఐ థింక్ అంతకన్నా సెల్ఫ్ రియలైజేషన్ ఇంకోటి ఉంటుందని నాకు తెలియదు. కానీ ఇంకా జర్నీ వెళ్తుంది కాబట్టి మనకు తెలియదు, ఇంకెన్ని జన్మలు ఎత్తాలో తెలియదు, ఇంకెన్ని జన్మల్లో మళ్ళీ స్వామికి సేవకులుగా మనం ఉంటామో మనకు తెలియదు, లేకపోతే ఒకనొక టైంలో ఆయన లీనమైపోతామో తెలియదు. కానీ అవ్వడానికి మనం ఆయనకి వదిలేయాలండి. అదే ఈ సమర్పణం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులు, తోటి సాయి బంధువులు, తోటి సాయి, మేము బ్రదర్స్ అంటామండి హాస్టల్లో కనుక, సాయి బ్రదర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సాయిరామ్. తెలియక ఏమైనా పెద్ద మాటలు మాట్లాడిస్తుంటే క్షమించండి. సాయిరామ్. ఇంకొకటి, నేనేం అకంప్లిష్డ్ పర్సన్ కాదండి, నేను చాలా హంబుల్ పర్సన్నే నిజంగానే. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏం పెద్దగా లేవు, కానీ స్వామి వల్ల ప్రతిదీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్స్ నాతో ఉన్నాయి, అవే మీతో ఉన్నాయి, అవే పంచుకున్నాను. తప్పులేమంటే క్షమించండి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఐ థింక్ ఇది ఒక సమ్మర్కి ఇట్స్ ఎ రియల్ కిక్ స్టార్ట్. ఎంతో ఎండలో మనం అందరూ చూస్తూ ఉంటాం, ఒక చిన్న చల్లటి నీళ్ళు మనకి ఎట్లా చాలా ఒక కంఫర్ట్నెస్ ఇస్తుందో. జస్ట్ బిఫోర్ మనం ఈ సమ్మర్ స్టార్ట్ చేసే ముందు ఐ థింక్ ఈ సమర్పణ అట్లాంటి ఒక చల్లని నీళ్ళలాగా మనకి స్వామికి ఇంకా దగ్గర చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ, లైక్ ఆయన మురళీ గారు చెప్పారు ఐఎమ్ వెరీ హంబల్ పర్సన్ అని, బట్
బట్ ఆయన చేసే రీసెర్చ్ అవన్నీ చూస్తే ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లైక్ స్వామికి నాకు మురళి అన్నకి. సో నా స్టడీస్ కంప్లీట్ చేసి నేను జాబ్లో ఉన్నప్పుడు ఒక కంపెనీకి అప్లై చేశాను. ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ర్యాండమ్లీ ఒక ఈవినింగ్ ఆఫ్టర్ భజన్, నాకు గుర్తుంది, థర్స్డే భజన్ తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చి సాయిరామ్, నాకు అనిల్ కుమార్ సార్ నీ నెంబర్ ఇచ్చారు, నా పేరు సాయి మురళి, సో నువ్వు ఏ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చావో నేను అదే కంపెనీలో పనిచేస్తున్నా. బట్ నాకు చాలా డౌట్ ఉండింది ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలా లేదా, ఎందుకంటే నేను చదువుకున్న దానికి ఆ జాబ్కి నాకేం సంబంధం లేదు, నేను చేసే జాబ్కి. బట్ ఓన్లీ ఐ వాజ్ ప్రేయింగ్ స్వామికి ఒక చిన్న అష్యూరెన్స్, స్వామి ఇది చెయ్యాలా, ఎందుకంటే నేను అప్లై చేసిన జాబ్లు ఏమీ రావట్లేదు, ఇది తీసుకోవాలా వద్దా స్వామి అన్నప్పుడు స్వామి త్రూ మురళి అన్నతో వచ్చి అక్కడ నేను ఆ కంపెనీ జాయిన్ అవ్వడం, దెన్ అన్నని కలిసాం ఆఫీస్లో, జాయినింగ్ ఆ కంపెనీ నా లైఫ్ని చాలా చేంజ్ చేసింది. థ్యాంక్ యూ స్వామి. అన్న మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ సమర్పణలో మనం తీసుకోవాల్సింది, ఆయన చెప్పినట్టు మనం ఉత్తి ఫ్లూట్ లాగా స్వామికి అవైలబుల్ ఉండాలి అని. స్వామి చాలా సంవత్సరాల క్రితమే ఆ ఫ్లూట్ గురించి చెప్తూ ఒక పాట రాశారు. వేదసారమంతా తీసి నాదబ్రహ్మముగా మార్చి, వేణువందు తిరగబోసి గానరూపముగా మార్చి, పాట పాడు మా కృష్ణ పలుకు తేనెలు ఒలుకున్నట్లు అన్నట్టు. నిజంగా ఆయన మాట్లాడిన ఈ గంట మనకు టైం తెలియకుండా ఆ తేనె మనం తాగినట్టే ఉంది. ఎట్ ఎవ్రీ పాయింట్ స్వామి చెప్పినట్టు మనం అమ్మని గౌరవించాలి. నాకు కూడా ఇదొక పెద్ద లెసన్, ఐ థింక్ అందరికీ ఇదొక పెద్ద లెసన్. స్వామి చెప్పినట్టు ఇంకోటి, ఈరోజు కూడా కోఇన్సిడెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. లైక్ వన్స్ అగైన్ స్వామి మురళి అన్నతో మనకి అమ్మని ఎంతలా గౌరవించాలి, స్త్రీలను ఎంతలా గౌరవించాలని మళ్ళీ చెప్పింది. ఇది ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్. ఈనాటి ఈ సమర్పణ ఇచ్చిన స్వామి కృతజ్ఞతలు తెలుపుతూ సత్యసాయి ప్రేమ సేవా సదన్ మరియు సమర్పణ టీం తరపున శ్రీ సాయి మురళి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో ఇంతలా మనల్ని స్వామికి ఇంకో అడుగు దగ్గర చేసేలాగా మాట్లాడి మనల్ని ఇన్స్పైర్ చేసిన మన స్పీకర్కి మన సత్యసాయి ప్రేమ సేవా సదన్ తరపున చిన్న ఫెలిసిటేషన్. ఇది చేయవలసిందిగా శ్రీ డి శ్రీనివాస్ గారు, బహదూర్ గారు, శ్రీ ఎస్ శ్రీనివాస్ గారిని ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. शांति शांति शांति।